ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల వరకు మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు లేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేత్తును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని హల్లెలూయా. చదువుకున్న లేఖనాల్లో నుంచి 2వ అధ్యాయంలోని మన గత వారం అపోస్తులు కాకయ్య తాము అపోస్తులమని చెప్పుకున్న వారి గురించి చూసాం. ఆ మొదటి సంఘకాలంలోని వాళ్ళు ఎలాగ వారిని కనిపెట్టారు. అలాగే ఈరోజు కూడా మరి 3వ వచనాన్ని మనం చూద్దాం. నీవు సహనము కలిగి, అది కూడా మనం చెప్పేసుకున్నాం. నీవు సహనము కలిగి నా నామం నిమిత్తం భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును, గత వారం చెప్పుకున్నాం. 4వ వచనం నుంచి చూద్దాం. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. అది మరి సమయం ఉంటే ఇంకా 5వ వచనాన్ని కూడా మనం వెళ్ళొచ్చు, కానీ మరి చూద్దాం. ముందు 4వ వచనంలోనే మనం ఈరోజు చూద్దాం. ప్రియమైన సంగమా, ఈ ఎఫ్ఎస్సి సంఘకాలంలోని భయంకరమైనటువంటి మిస్టేక్ ఏంటి అని అంటే, వాళ్ళు భక్తి చేశారు, దేవుని నామం నిమిత్తము అలసిపోకుండా ఆ నామాన్ని భరించారు. అంతేకాకుండా వాళ్ళు ఎవరు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఎవరు, అబద్ధ అపోస్తులు ఎవరు అని వాళ్ళు చాలా తేటగా కనిపెట్టి మంచి ఉజ్జీవంగా సాగిన సంఘమే. కానీ తర్వాత కాలం అంటే సంఘకాలం గురించి చెప్పట్లేదు, కానీ మొదటి సంఘకాలంలోనే మొదటి జనరేషన్ అయిపోయిన తర్వాత, మొదటి తరం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆ తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి ఏమైంది అని అంటే మెల్లమెల్లగా సంఘము చల్లబడిపోవడం జరిగింది. అర్థమవుతుంది కదండి. సంఘం ఏమైపోయింది అని అంటే మెల్లమెల్లగా ఆ ఉజ్జీవాన్ని కోల్పోయింది. చూడండి, ఎక్కడైనా సరే కానీ ఆ ఆత్మలు పనిచేస్తాయండి. ఎప్పుడైనా సరే ప్రారంభంలో ఉన్నంత ఉజ్జీవము తర్వాత కాలంలోని అది కనబడదు. కారణాలు ఏమిటి? ఇదిగో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఎందుకు ఆ ఉజ్జీవం అనేది అక్కడ చల్లబడిపోతుంది, ఎందుకు జనులు మరల లోకంలోకి వెళ్ళి కలిసిపోతున్నారు అనేది చూసినప్పుడు ఆ మొదటి సంఘకాలంలోని ఏది జరిగిందో ఇప్పుడు అదే జరుగుతూ ఉంటుంది. మీకు గత వారమే చెప్పాను, మొదటి సంఘకాలంలో జరిగిన ఆ ప్రతీది కూడా చివరి సంఘకాలం వరకు కొనసాగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంఘమా, ఆ మొదటిగా ఉన్నటువంటి ఆ ఉజ్జీవము, మొదటిగా ఉన్నటువంటి ఆ సహవాసము, మొదటిలోనే జరిగినటువంటి ఆ యొక్క సువార్త, అపోస్తులు ఏదైతే బోధించారో అవన్నీ కూడా రాను ఆ తర్వాత కాలంలో ఏమైపోయింది అని అంటే మెల్లమెల్లగా లోకము సంఘంలో ప్రవేశించింది. లోకం ఎప్పుడైతే లోకపు ఆలోచనలు సంఘంలోనికి ప్రవేశించాయో ఆ క్షణం నుండే సంఘము కూడా మెల్లమెల్లగా లోకంతో కలిసిపోవడం జరిగిందండి. ఇప్పుడు ఆ సంఘము ఎలా కలిసిపోయింది, కలిసిపోయిన తర్వాత వచ్చినటువంటి నష్టం ఏమిటి అనేది మనం చూసినట్లయితే, ఆ నష్టము, ఆ ఉద్యమాన్ని కోల్పోవటము, అవన్నిటినీ మనము ఈ చివరి కాలంలో కూడా మనం చూడగలం. చివరి కాలంలో కూడా
ఇప్పుడు అది అన్ని సంఘాల్లో ఉందండి. ప్రవక్త చెప్తున్నారు, అది ఏ సంఘాన్ని విడిచిపెట్టలేదు అన్నాడు ఆయన. అది అన్ని సంఘాలని దాటుకుంటూనే ఈ చివరి సంఘకాలాన్ని, 7వ సంఘకాలంలో ఉన్నటువంటి మన దగ్గరికి కూడా వచ్చింది. మన దగ్గర కూడా ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి అని చెప్తున్నాడు. అందుకోసం ఇక్కడ ప్రవక్త మరి యోహాను, భక్తుడైన యోహాను ఆత్మవశుడై, పద్మాసు ద్వీపంలో ఆత్మవశుడై ఈ లేఖనాలన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. 4వ వచనంలో మనం చూస్తున్నాం, అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితవని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అంటే ఈ సంఘం ఏం కోల్పోయింది? అది ఏం కోల్పోయిందండి? ప్రేమను కోల్పోయింది. మొదట్లో వాళ్ళకున్నంత ప్రేమ ఇప్పుడు లేదు. ఆ ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్నటువంటి ఆ చిన్న సంఘంలో ఒకప్పుడు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారు? ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నారు తెలుసా అండి? పౌలు అన్నాడు, నేను అడిగితే వారు 2 కనులను ఊడబెరికి ఇచ్చేదరు అన్నాడు. అంత ప్రేమను కలిగి ఉన్నారు. సరే, పౌలు గారు చెప్తున్నారు. అంటే అటువంటి గొప్ప ప్రేమను కలిగి ఉన్నటువంటి ఈ ఎఫ్ఎస్సి సంఘము తర్వాత కాలంలో దాన్ని కోల్పోయారు. అసలు ప్రేమ అంటే ఏమిటి? ఇవి మనకు ఎన్నోసార్లు ఎన్నో వర్తమానాల్లో నుంచి ప్రవక్త చెప్పింది విన్నాం. ఆయా సేవకులు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియచేసినవే చాలాసార్లు వింటూనే ఉన్నాం. ప్రేమను గురించి మాట్లాడడం. హల్లెలూయా. ఈరోజు నేను ఆ విషయం కోసం నేను మాట్లాడట్లేదు, కానీ ఒక సింపుల్గా ప్రేమ అనేది మనం ఎన్నోసార్లు చూసిందే, ఒక సింపుల్గా చెప్తున్నాను. లేఖనానుసారంగా మరి యోహాను రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, 4వ అధ్యాయంలోని దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు అని ఉంటుంది. మనకు తెలుసు ఆ లేఖనాలు. మనం ఆ 4వ అధ్యాయం అంతా చదువుతుంటే ప్రేమ గురించే రాయబడి ఉంటుంది. మొదటి యోహాను చూడండి ఒకసారి, పక్కనే ఉంటాయి కదా ఇది కూడా. మొదటి యోహాను 4వ అధ్యాయంలోని 7వ వచనం నుంచి మనం చదువుదాం. చదవండి బ్రదర్. ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ఈ దేవుని మూలంగా కలుగుచున్న ఈ ప్రేమను మొదటి సంఘకాలమైనటువంటి ఎఫెసీ సంఘకాలం కోల్పోయింది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. అదండి, దేవుడంట ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇక్కడ ఏమిటి ప్రేమ? ఇంకా చదవండి బ్రదర్. 9వ వచనం. అవునండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. అది చూడండి, మనము దేవుణ్ణి ప్రేమించటం కాదు, దేవుడే మనల్ని ప్రేమించాడు. అంతేనండి. అసలు దేవుడు మనల్ని ప్రేమించాల్సిన పనే లేదు. దేవుడు మనల్ని ప్రేమించాల్సిన పని లేదండి. ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు. గత వారం మనం చెప్పుకున్నాం, బుధవారం చెప్పుకున్నాం. దేవుడు పరిశుద్ధుడు. దేవుని చుట్టూ ఉన్నటువంటి ప్రతీది కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఆయన సింహాసనం పరిశుద్ధంగానే ఉండాలి. గత వారం చెప్పుకున్నాం కదా. ఆయన చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దలు పరిశుద్ధులే. అలాగే 4 జీవులు పరిశుద్ధులే. ఆయా సింహాసనంలో ఆసీనులై ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే. అంటే అదంతా ఏంటి? పరలోక పట్టణం అంతా కూడా దేంతో నింపబడి ఉన్నదంటే పరిశుద్ధతతో. సో ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు కనుక ఇప్పుడు మనము ఎవరిమి అంటే మనం పరిశుద్ధులం కాము ఇప్పుడు. అంతేనండి, మనం పరిశుద్ధులం కామండి. మనం పాపులమై ఉన్నాము. పాపులుగా ఉన్న మనల్ని ఆయన మనల్ని చూడాల్సిన పనే లేదు, కన్నెత్తి చూడాల్సిన పనే లేదు ఆయనకి. సరేండి. కానీ కన్నెత్తి చూడడమే కాదు, కానీ మన కొరకు ఆయనే ఒక కుమారుడుగా, అర్థమవుతుందండి, దైవత్వం సర్వ పరిపూర్ణత ఒకప్పుడు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడుగా ఉన్న ఆయన
ఇప్పుడు మొహం మీద ఉమ్ము వేయించుకునే స్థానంలోనికి వచ్చేసాడు ఆయన. ఎవరు ఈ భూమి మీద తగ్గించుకోలేనంత దీన స్థితిలోనికి ఆయన దిగొచ్చాడండి. అంత దీన స్థితిలోని దిగొచ్చినటువంటి ఆయన ఏమిటి, ఆయన ఎవరు అంటే ఆయనే ప్రేమై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని ప్రేమై ఉన్నాడండి. యేసుక్రీస్తు దేవుని యొక్క ప్రేమ. ఇద్దరు వ్యక్తులు, ఒక స్త్రీ లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు వారి మధ్యలో వాళ్ళ మధ్యలో వారి హృదయంలో ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేసుకోవడానికి వారు ఎన్నో ఆ ప్రేమకు గుర్తులుగా కొన్ని ఏవో గిఫ్ట్లు ఇచ్చుకుంటుంటారు. ఆ గిఫ్ట్లు తీసుకున్నప్పుడు మురిసిపోతూ ఉంటారు. ఓ వాచ్ అవి ఉండొచ్చు, లేదా ఇంకే ఇయర్ రింగ్స్ అవి ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా సరే. కానీ అవేమిటి అని అంటే వాళ్ళ ప్రేమకు గుర్తులేండి. హల్లెలూయా. అవి చూసినప్పుడు నేను ఎంత ప్రేమిస్తున్నాను అని ఎక్స్ప్రెస్ చేయడానికి అవి గుర్తులుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే దేవుడు మనల్ని, అంటే పాపులుగా ఉన్న మనల్ని, మనం పరిశుద్ధులుగా ఉన్న మనల్ని ప్రేమించడం కాదు. ఆయన పరిశుద్ధులుగా ఉన్న వారి కోసం ఆయన ప్రేమించట్లేదు. పాపులుగా ఉన్న మనల్ని ఆయన ప్రేమించడానికి, ఆయన ప్రేమను వ్యక్తం చేయడానికి, దేవుని యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికి కూడా ఆయన ఒక గుర్తునిచ్చాడు భూమి మీదకి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని ప్రేమను వ్యక్తం చేయడానికి దేవుడు కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ కుమారుడు ఎవరు అంటే మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి గుర్తు, ప్రేమకు గుర్తు అన్నమాట. అది అర్థమవుతుంది కదండి. ఆ ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి క్రీస్తు, జాగ్రత్త చూడండి, ప్రేమకు గుర్తుగా ఉన్నటువంటి క్రీస్తుని మొదటి సంఘకాలం ఏమైంది అంటే కోల్పోయింది. ప్రేమ ఎవరు? క్రీస్తే. మరి ఇప్పుడు మొదటి సంఘకాలం ఏం కోల్పోయింది? ఆ మొదటి ప్రేమను కోల్పోయింది. అంటే ఎవరిని కోల్పోయింది? క్రీస్తును కోల్పోయింది. ఆ మొదటి సంఘకాలంలోని క్రీస్తును కోల్పోవడం అంటే అర్థం ఏమిటి అంటే, మొదటి సంఘకాలము, ఎఫెసీ సంఘకాలంగా పిలువబడుతున్న మొదటి సంఘకాలము ఎప్పుడైతే మేడగదిలో పరిశుద్ధాత్మ చేత నింపబడిందో, హల్లెలూయా, పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే నింపబడిందో అప్పటి నుండి మొదలుకొని, చూసారండి, అప్పటి నుండి మొదలుకొని అపోస్తులు అందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం కింద వాళ్ళందరూ నడిచారండి. ఏ మానవ నాయకత్వం కాదండి, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం కిందనే నడిచారు. పరిశుద్ధాత్మ వారికి ఎక్కడ నడిపితే అక్కడ నడిచారండి. పౌలు గారికి పరిశుద్ధాత్మ ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ ఇక్కడ నువ్వు ఆగిపో, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళొద్దు అంటే అక్కడ ఆగిపోయాడు. ఈ ప్రాంతంకి వెళ్ళి నువ్వు ఈ వాక్యాన్ని ప్రకటించండి, ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రకటించాడు. పేతురు ఏ ప్రాంతానికి వెళ్ళాలో దేవుడు అతనికి చూపించిన ప్రతి స్థలానికి పేతురు వెళ్ళి వాక్యాన్ని బోధించాడు. చూసారండి, ఫిలిప్పు, అలాగా అపోస్తలు అందరూ కూడా పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం కిందే ఉండి వాక్యాన్ని ప్రకటించారు. కానీ రెండవ తరం యొక్క అపోస్తలు వచ్చారు. అంటే మొదటి తరంలో ఉన్నటువంటి అపోస్తల యొక్క శిష్యులే రెండవ తరం యొక్క అపోస్తలు వచ్చారు. వీళ్ళు దగ్గరికి వచ్చేసరికి ఏమైంది అంటే ఇప్పుడు మెల్లమెల్లగా పరిశుద్ధాత్మిక నాయకత్వాన్ని పక్కన పెట్టి మానవ నాయకత్వం వచ్చింది సంఘంలోనికి. పెద్దరకాలు వచ్చాయి. సరేండి, మొదటి సంఘకాలంలోని ఇవన్నీ ప్రారంభమైంది. సంఘంలో ఆధిపత్యం చెలాయించే మనుషులు వచ్చేసారు, ఎంటర్ అయిపోయారు. సంఘంలోని పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, హోదా కలిగిన వ్యక్తులు ఉన్నారు, వచ్చారు. ఒకప్పుడు ఎవరు వచ్చినా సరే, హోదా కలిగిన వ్యక్తి వచ్చినా, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులు వచ్చినా, సామాన్యమైన వ్యక్తులు వచ్చినా సరే సంఘంలో అందరూ సమానమే. కానీ తర్వాత తరం మనుషులు వచ్చినప్పుడు ఏమైంది అంటే ఉన్నత వర్గీయులు వచ్చారు, ధనవంతులు వచ్చారు వర్తమానంలోనికి, వాక్యంలోనికి. అవును, నజరేయుడైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒక్కరీతిగా ఉన్నాడని ఈ అపోస్తుల ద్వారా జరుగుతున్న కార్యాలయ రుజువని వాళ్ళు గుర్తించారు. అందుకే చాలామంది అపోస్తుల పాదాల యొద్దకి వాళ్ళ యొక్క ఆస్తులను, వారి యొక్క ధనమును తెచ్చి పాదాల యొద్ద పెట్టేవారు. అంత గొప్ప ప్రేమను కలిగి ఉన్నారు. కానీ తర్వాత కాలం దగ్గరికి వచ్చేసరికి ఏమైంది అంటే ధనవంతుల కాలంగా మారిపోయింది అది. మొదటి సంఘ కాలంలో కూడా చాలా ధనం వచ్చింది, మనుషులు వచ్చారు. వీళ్ళందరూ ఏం చేశారు అంటే పేరు ప్రఖ్యాతుల కోసం అక్కడ తారతమ్యాలు మొదలయ్యాయి. సరేండి, అక్కడ సామాన్యమైన వ్యక్తిని సంఘం ఒకప్పుడు ఎలా చూసింది? ఒక ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆ సంఘానికి వచ్చినప్పుడు ధనవంతుడికి సామాన్యుడికి ఇద్దరు సమానంగా చూసేవారు. ఇప్పుడు అలా కాదు.
ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని అంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పక్కన పెట్టేశారు, శిరస్సును పక్కన పెట్టారండి. అర్థమవుతుంది? శిరస్సుని పక్కన పెట్టేశారు. ఆ మొదటి ప్రేమను వాళ్ళు పక్కన పెట్టేశారు. వారి మధ్యలో తగాదాలు వచ్చాయి, వారి మధ్యలో విభేదాలు వచ్చాయి. ఇదిగో నువ్వెక్కువ నేను తక్కువ అని కాదు, అందరూ సమానమని ఒకప్పుడు ఉన్నటువంటి ఆ నాయకత్వం అంతా పోయింది. ఒకే ఆత్మ, ఒకే హృదయంతో ఉన్నటువంటి ఏక మనసు కలిగినటువంటి ఆ యొక్క పరిచర్య కోల్పోయారు. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారంటే తోడేళ్ళు వచ్చాయి. ఇప్పుడు హల్లెలూయా, తోడేళ్ళ యొక్క పరిచర్య జరిగిందండి. వీళ్ళు ఎవరు అంటే మొట్టమొదటిగా మనం గత వారం చెప్పుకున్నట్టుగా వీళ్ళు గొర్రె చర్మాలు వేసుకున్నటువంటి తోడేళ్ళు బలైపోయాయి. చాలా అమాయకమైనటువంటి ఆ విశ్వాసులు బలైపోయారు. వాళ్ళ నాయకత్వంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏది చెప్తే అదే చేయడం మొదలుపెట్టారు. సేవకుడు ఏది చెప్తే అదే, సంఘ కాపరి ఏది చెప్తే అదే, బైబిల్లోని వాక్యం ఏం చెప్పింది అవసరం లేదు. అది అక్కడే ప్రారంభమైంది. మరి ఇప్పుడు ఆ ఆత్మలు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్నాయా లేదండి? ఈ కాలంలో పనిచేస్తున్నాయా? ఇప్పుడు ఈరోజు సంఘశాఖలో పనిచేస్తున్నాయా లేదా? సంఘశాఖ దగ్గరికి వెళ్ళి చూడండి, అక్కడ ఎవరైనా సరే బాగా ధనవంతులుగా ఉన్న వాళ్ళకి ఒక హోదా ఇస్తారు, ఒక కూలి పని చేసుకున్న వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఒక హోదా ఉంటుంది. బాబు లెగు నువ్వు అక్కడ లేసు, ఆ కుర్చీ ఖాళీ చేయి, డాక్టర్ గారు కూర్చుని రండి, డాక్టర్ గారు కూర్చోండి అంటారు. అదే జబ్బు ఈరోజు వర్తమానంలో కూడా వచ్చింది. ఈ వర్తమానంలో కూడా ఆ జబ్బు వచ్చేసిందండి. మనుషులు హోదాను పెట్టి సంఘంలోని వాళ్ళకి కూడా స్థానాలు ఇవ్వడం. ఇవన్నీ ఏమిటి అని అంటే ఒకప్పుడు అక్కడ అపోస్తలుల సంఘంలోని అలాంటిది లేదు. ఎవరైనా సరే కానీ సామాన్యమైనటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో అలాగే ఉండాల్సిందే. సరే, అది ఎక్కడ ప్రారంభమైంది అంటే యేసు ప్రభు వారి దగ్గరే ప్రారంభమైంది. సరే, ఒక ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి బోధకుడా, సద్బోధకుడా, నిత్య జీవం పొందుకోవడానికి నేను ఏం చేయాలి అని అడిగాడు. ఆయన అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు? ఆయన ధనవంతుడు అన్న సంగతి యేసు ప్రభు వారికి తెలుసు కదా, కాబట్టి ఆయన కేటగిరీలోని లేదా ఆయనకి అనుకూలంగా, ఆ ధనవంతుడికి అనుకూలంగా ఉన్నటువంటి 2 మాటలు చెప్పి ఇతను వాక్యం బోధించేసి వెళ్ళిపో, అలా చేయబోవని చెప్పలేదు. అందరికీ ఎలా చెప్తున్నాడు ఆయనకి అలాగే చెప్పాడు. ఇప్పుడు ఏమైంది? హృదయం నొచ్చుకుంది. ఏమని చెప్తున్నాడైనా? ఇదిగో నీ ధనాన్నంతటి కూడా అమ్మివేసి పేదలకు ఇచ్చివేసి నన్ను వెంబడించు అన్నాడు ఆయన. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? ధనవంతుడు ఎంతో కష్టపడి సంపాదించి ఉండొచ్చు, లేదా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తులు ఉండొచ్చు. వీటన్నిటిని విడిచిపెట్టేసి వీటన్నిటిని అమ్మివేసి పేదలకు ఇచ్చేసి నేను బికారి అయిపోయి ఈయనలా నేను బికారి అయిపోవాలా, ఈయనలా నేను ఆ ఊర్ల మీద తిరగాల అనే ఆలోచన వచ్చేసింది ఇప్పుడు. సరే, ఏం జరిగింది? యేసు ప్రభు వారు అక్కడ పునాది వేశారు. హల్లెలూయా అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడానండి. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్యంలో ఒంటె ప్రవేశించుటయే సులభం. కాబట్టి ధనవంతుడు ఎవ్వడు కూడా పరలోక రాజ్యంలోకి వెళ్ళలేడు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి? ధనవంతుడు అయినటువంటి మనస్సు కలిగి ఉన్న పేదవాడైనా కానీ వెళ్ళలేడు. మీకు అర్థమవుతుంది కదండి? ధనం మీద ఆసక్తి కలిగి ఉంటాడు ఒక పేదవాడు. మరి బైబిల్ ఏం సెలవిస్తుంది? ధనవంతుడు కదా వెళ్ళలేడు. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏమిటి అని అంటే, ఆడు పేదవాడు అవ్వచ్చు, ధనవంతుడు అవ్వచ్చు, ఎవరైనా కానీ నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సామాన్యంగానే ఉండాలి. నీకు నువ్వు తగ్గించుకుంటూనే ఉండాలి. వాక్యానికి నువ్వు లోబడాల్సిందే. నీ ముందు పాదశుద్ధి కార్యక్రమం దగ్గరికి వచ్చినప్పుడు ఒకవేళ ఒక దరిద్రుడు, లాజర్ లాంటి ఒక దరిద్రుడే కూర్చోవచ్చు నీ ముందును. ఇప్పుడు అతని పాదాలు నువ్వు కడగాల్సిందే. నువ్వు ఎంతో పెద్ద పేరు ప్రఖ్యాతులు కలిగిన నగరానికి మేరువై ఉండొచ్చు, కానీ నీ ముందు కూర్చున్నటువంటి కుర్చీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? పేద లాజరై ఉండొచ్చు. నువ్వు పాదాలు కడగాలి. ఇప్పుడు అక్కడ లాజర్ను చూస్తే నువ్వు పాదాలు కడగవు. నీ ముందు కూర్చున్నది లాజర్ కాదు, నీ ముందు కూర్చున్నది ఎన్మార్ఫీగా ఉన్న క్రీస్తు. నువ్వు కడుగుతున్న పాదాలు నీ సంఘంలో ఎవరో సహోదరి లేదా ఒక సహోదరి యొక్క పాదాలు కాదండి, ఎన్మార్ఫీగా ఉన్నటువంటి క్రీస్తు పాదాలు నువ్వు కడుగుతున్నావు. కాబట్టి కడుగుతున్నప్పుడు ఎలాంటి, మనం చాలామంది కడుగుతుంటాం, వెళ్ళి పాదశుద్ధి చేసేటప్పుడు
అసలు ఏముండ ఒక అసలు ఈ పాదాలు పట్టుకుంటున్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి? ఆ నీటిని ఆ పాదాల దగ్గర పోస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఆ గుడ్డతో ఒత్తుతున్నప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలి? అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఏ ఒక్కరైనా, అతను ధనవంతుడు అవ్వచ్చు, పేదవాడు అవ్వచ్చు, ఎవరైనా కానీ నువ్వు సామాన్యుడిగా మారినప్పుడే నీకు పరలోక రాజ్యము అంటున్నాడు. మరి పొట్టి జక్కయ్య ధనవంతుడు కాదండి. పరిశుద్ధ గ్రంథంలో పొట్టి జక్కయ్య ఆస్తులు ఎన్నో కోట్లు ఉండొచ్చు ఆ రోజులు, ఇప్పుడు మనం ఈ రోజులతో పోల్చుకుంటే, అంతేనండి. కానీ అతను ఏం చేశాడు? ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాడు వారందరికీ రెండింతలుగా చెల్లించేశాడు. చెల్లించేసి ఏమైపోయాడు? జీరో అయిపోయాడండి. జీరో అయిపోయాడు కాబట్టే హీరో దగ్గరికి వచ్చాడు. హీరో ఎవరు? యేసు ప్రభు వారు. మనకు తెలిసిన హీరోలేమో సినిమా యాక్టర్స్, ఈ లోకంలో ఉన్న వాళ్ళు హీరోలు, చూసారండి. కానీ అసలైన హీరోని పక్కన పెట్టాం. జక్క ఏమయ్యాడు? అతను ఒకప్పుడు ధనవంతుడే. యేసు ప్రభు వారిని చూసిన వెంటనే తన హృదయం కరిగిపోయింది. నాకు అవసరం లేదు ఈ ధనము, నా ప్రాణం కంటే ధనం ఏంటిది నాకు అని చెప్పి ఒకేసారి మొత్తం అంతా కూడా ఏదైతే సంపాదించాడో, ఎన్ని షేర్ మార్కెట్ల దగ్గర షేర్లు అవన్నీ పెట్టుంచాడు, అవన్నీ డ్రా చేసి ఉంటాడు, అన్నీ ఎంత నష్టం వచ్చినా లాభం వచ్చినా సరే దాన్ని తీసేయండి, నేను ఎవరి దగ్గర అక్రమంగా తీసుకున్న వాళ్ళందరికీ ఇచ్చేయండి అని చెప్పాడు. ఒక్క రోజులో అదంతా జరిగిపోయింది. తన ఆస్తిని అంతటిని విడిచిపెట్టాడు. చూసారండి, క్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. క్రీస్తుని వెంబడించాడు. లోకంలో ధనం సంపాదించుకున్నప్పుడేమో క్రీస్తు లేడు. కానీ లోకంలో ఉన్న ధనాన్ని విడిచిపెట్టినప్పుడు ఎవరు వచ్చారంటే పరలోకపు ధనం వచ్చింది. పరలోకంలో ఉన్న ధనం వచ్చిందండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంఘం, మొదటి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి అది. ఆ మొదటి సంఘ కాలంలో ఉన్న ఆ ఎఫెసులో ఉన్న పరిస్థితులు ఏమిటి అంటే, మొదట్లో బాగానే ఉన్నారు, అంత చాలా సాఫీగా సాగుతూ ఉంది. కానీ మెల్లమెల్లగా అక్కడికి ఎవరు వచ్చారు అంటే నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. అవి ఒకవేళ సాధ్యమైతే నికోలైతుల బోధ కూడా అక్కడ మొదలైపోయింది, ఆ ఆత్మ కూడా. హల్లెలూయా. చదవండి బ్రదర్, అది ఎక్కడి వరకు చదివండి? ప్రియులారా, దేవుడు మనల్ని ఎలాగ ప్రేమింపగా మనం ఒకరికొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూడలేదు. మనం ఒకరిని ఒకడు ప్రేమించిన దేవుడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచిండును. చూడండి, దేవుడిని చూడడానికి మార్గం ఇచ్చాడు ఇక్కడ. అది ఎక్కడుంది ఆ మార్గము అంటే, ఒకరిని ఒకరు ప్రేమించడం ద్వారా మనం దేవుడిని చూడగలము అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. యాలే అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. చాలు బ్రదర్. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుందో, దేవుని యొక్క ప్రేమను వ్యక్తం చేయడానికే క్రీస్తు వచ్చాడు భూమి మీదకి. హల్లెలూయా. అదే ఇక్కడ మరి యోహాను రాస్తూ ఉన్నాడు. ఇదే యోహాను ఇప్పుడు మనం అక్కడ ప్రకటన గ్రంథంలో కూడా అది ఈయనే అక్కడ కూడా రాసింది. కాబట్టి ప్రియమైన సంఘమా, ఎందుకు సంఘము ఒక ఉజ్జీవానికి కలిగి ఉండట్లేదు? ఆ మొదట్లో ఉన్న ఉజ్జీవము, ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఇవన్నీ కూడా ఎందుకు తర్వాత కాలంలో ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే ప్రవక్త ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు, దాన్ని మనం చూసి ఈ వారం ముందుకు వెళ్దాం. సంఘకాలంలోని ప్రవక్త చెప్పినవి అలాగే వేరే వర్తమానాల్లో కూడా కొన్ని విషయాలు చెప్పారు, దాన్ని కూడా నేను తీసుకొని చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. 48వ సంవత్సరము 3వ నెల 4వ తారీఖున దేవుని దూత అనే వర్తమానంలో నుంచి ఒక విషయాన్ని చూద్దాం. 48 3వ నెల 4వ తారీఖు.
దేవుని దూత అనే వర్తమానంలో పేర 3. మొదటి నుంచి చదువుదాం. 1 నుంచి 5 పేరాలు ఉన్నాయి నేను తీసుకున్నవి. జాగ్రత్త చూద్దాం ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఏంటో మనం చూడాలి. నీ పాత్ర ఏంటో నువ్వు చూసుకో. చిన్నపిల్లలు ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు, పెద్దవాళ్ళు, వృద్ధులు ఉన్నారు. ఇక్కడ ఉన్న మనం అందరం కూడా మనకిప్పుడు ఈ చిన్న సంఘానికి, ఈ చిన్న సంఘము ప్రపంచంలో ఉన్నటువంటి సార్వత్రిక వధువు సంఘంలో ఒక భాగమై ఉంది. అంతే కదండి? మనం నమ్ముతున్నామా లేదా? ఈ ప్రపంచంలో ఈ చివరి కాలంలో ఎత్తబడే సంఘంలో మనము, ఈ చిన్న సంఘము కూడా ఒక భాగమై ఉన్నది. మనం ఏ భాగమై ఉన్నాం మనకు తెలియదు, కానీ ఆయన శరీరంలో మాత్రం భాగమై ఉన్నాం. అంతేనండి? సో భాగమై ఉన్న మనము నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటి? ఈ చిన్న సంఘం కోసము మనం కలిగి ఉండాల్సిన బాధ్యత ఏమిటి? ఈ చిన్న సంఘంలో ఉజ్జీవము కొనసాగుతూ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మన బాధ్యత ఏమిటి? నా బాధ్యత ఏమిటి? నీ బాధ్యత ఏమిటి? ప్రతి ఒక్కరి బాధ్యత ఏమై ఉన్నది? అది ఇక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళి బ్రెన్హం సహోదరుడు ఎత్తబాటుకు 10 సంవత్సరాలు ఉంది అని ఎవరు అనవద్దు. నేను ఎరుగను, ఎవరు ఎరుగరు, కనీసము పరలోకపు దూతలు కూడా ఎరుగవు. నేను ఎరగను, కానీ ఆయన చెప్పిన విధముగా సూచనలను బట్టి భయంకరమైనది దగ్గరగా ఉంది అని నేను ఎరుగుదును. ఎత్తబాటు అనేది ఎప్పుడనేది తెలియదు, కానీ సూచనలను బట్టి చూస్తే చాలా సమీపంగానే ఉందనిపిస్తుంది అంటున్నాడు ఆయన. అంతేనండి? ఎత్తబాటు ఇప్పుడే జరిగింది అంటే ఇక్కడ ఉన్నటువంటి అందరం అదృశ్యం అవ్వాలి. ఇప్పుడే ఎత్తబాటు అనేది జరుగుతూ ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా ఒక రెప్పపాటును మార్పు చెంది ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని విడిచిపెట్టి అదృశ్య ప్రపంచంలోకి మనం వెళ్ళబోతున్నాం. అంతే కదండి? మరి అలా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇదిగో ప్రవక్త ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. కనీసము పరలోకపు దూతలు కూడా ఎరగవు, నేను ఎరుగను, కానీ ఆయన చెప్పిన విధంగా సూచనలను బట్టి భయంకరమైన దగ్గరగా ఉందని నేను ఎరుగుదును. అది ద్వారం వద్దనే ఉంది అని ఆయన చెప్పెను, మరియు వాటిని మనము ఇప్పుడే పొంది ఉన్నాము. హల్లెలూయా. తర్వాత జరగబోయే సంగతి సంఘమునకు వరముల పునరుద్ధరణ అని నేను ఎరుగుదును. సంఘానికి ఏంటండి? వరముల అంటే ఏమిటి? వరముల పునరుద్ధరణ అంటే ఏమిటి? సంఘము వరములను కలిగి ఉండాలి. అంతేనండి? ఏ వరములు? ఆత్మవరములు. ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయా? ఆత్మ ఫలములు, ఆత్మ వరములు. ఫలములు వేరు, వరములు వేరు. చూడండి సరే, ఇవి సంఘము కలిగి ఉండాలి. వరము ప్రవచించే వరం ఉండాలి, భాషలు మాట్లాడే వరం ఉండాలి, స్వస్థత వరం ఉండాలి, ఇంకా ఎన్ని వరాలు అయితే ఉన్నాయో అవన్నీ వరాలు సంఘం కలిగి ఉండాలి. సంఘంలో ప్రవచించిన వారు ఉండాలండి, సంఘంలో భాషలు మాట్లాడేవారు ఉండాలి, సంఘంలో కళలు దర్శనాలు చూసేవారు ఉండాలి. ఇవన్నీ వరాలండి. ఇవన్నిటిని కూడా ఇప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? ఇవన్నిటిని కూడా పునరుద్ధరించడమే. తర్వాత జరగబోయే సంగతి సంఘమునకు వరముల పునరుద్ధరణ అని నేను ఎరుగుదును. ఆ వరములు ఇక్కడున్న ఈ సంఘం కలిగి ఉన్నదా? మేము బ్రెన్హం గారు వర్తమానాన్ని కలిగి ఉన్నాము, ఎండ్ టైం మెసేజ్ని కలిగి ఉన్నాము అంటే నేమ్ బోర్డు ఉంటే తెలుసు కదా, ఆ బోర్డు పట్టుకొని తిరగడం కాదు మనం, ఆ ట్యాగ్ వేసేసుకోవడం కాదు మనం, ప్రవక్త ఫోటో పెట్టేసుకుంటే సరిపోదు, మేము వర్తమానం అని చెప్పుకుంటే సరిపోదండి. ఆ ఫలాలు కూడా చూపించాలి. మరియు నేను చేయుటకు కలిగి ఉన్న ఈ మార్గదర్శకపు పనిలో కఠినమైన సంగతి ప్రజలను చూచి ఆయన సంఘము విభజింపబడి ఉన్నంత వరకు, చూడండి ఇక్కడ అంటున్నాడు ఆయనంట, సంఘము విభజింపబడి ఉన్నంత వరకు దేవుడు వరములను సంఘమునకు తిరిగి ఇవ్వడు. ఎలా ఉన్నదండి సంఘం అంట? విభజింపబడి ఉన్నంత వరకు కూడా ఏమివ్వడు. ఇక్కడ
కూర్చున్న మన అందరి ఆలోచన ఎలా ఉండాలి అని అంటే వరములు పునరుద్ధరించబడే ఆలోచనలుగా ఉండాలి. సరే, ప్రతి ఒక్కరిని కూడా సంఘము విభజింపబడడం అంటే అర్థం ఏమిటి? ఒకరు ఒక ఆలోచన, ఒకరు ఒక ఆలోచన, ఒక సహోదరి ఇంకొక ఆలోచన, ఒక సహోదరుడు ఇంకొక ఆలోచన. సంఘంలో విభేదాలతో ఉన్నంత కాలము దేవుడు అంటే ఏమి ఇవ్వడు? వరాల్ని ఇవ్వడండి. వరములు వచ్చే ముందు మనము మొదటిగా సంఘమును ఐక్యతలోనికి తీసుకొని రావాల్సి ఉన్నది. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు బాధపడితే బాధపడవచ్చు, కాదని లేదు. ఒక స్వస్థత, ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా స్వస్థత అనేది అవసరం ఉన్నదనుకోండి, వారికి స్వస్థత జరగాలి అని అంటే నీ హృదయము, ఇప్పుడు ఎవరో వాళ్ళకి సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు ఆ స్వస్థత పొందవలసిన వ్యక్తికి, అలాగే మిగతా వేరే వ్యక్తులుగా ఇక్కడ ఉన్న మనకి సంబంధం లేదు. స్వస్థత పొందాల్సింది ఎవరు? వాళ్ళ విశ్వాసం మీద వారు స్వస్థత పొందుకుంటారు, కరెక్టే. కానీ అసలు ఆ స్వస్థత కార్యం అనేది సంఘంలో జరగాలి అని అంటే నువ్వు ఒక ఆటంకంగా ఉన్నావు, అది కూడా గుర్తించాలి. ఎవరో ఒక సహోదరుడి మీద నీకు ఒక విభేదం ఉండి ఆ విభేద మనసుతో నువ్వు ఇక్కడ కూర్చొని ఉండటం ద్వారా ఆ పక్కన స్వస్థత అవసరత కలిగినటువంటి వ్యక్తికి ఆటంకం అవుతూ ఉంది. అదేంటిది? నా హృదయంలోని నేనేదో కలిగి ఉంటే ఆ పక్కన ఉన్నటువంటి ఎవరో ఒక బ్రదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఏదో సమస్య ఉండొచ్చు, వాళ్ళకి నేను ఆటంకమా? ప్రవక్త చెప్పారండి, ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది కళ్ళు మూసుకోరంట. ఆయన ఎవరికో స్వస్థత అవసరమై ఉంటే వారి కోసం వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు ఆ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే కొంతమంది చూస్తూ ఉంటారు, చూసారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి అన్నాడు ప్రవక్త. ఈ కూటాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు ఆయన. ఇక్కడ ఎవరైనా స్వస్థత మీద మీకు విశ్వాసం అనేది లేకపోయినట్లయితే ఇక్కడ ఉండొద్దు అనేసాడు ఆయన. ఎందుకు అన్నాడు అంటే అలాంటి వారి వల్ల అక్కడ స్వస్థత కార్యానికి ఆటంకము అని చెప్పాడు ప్రవక్త. కానీ సంపూర్ణ సువార్త ప్రజలందరూ ఏక హృదయము మరియు ఏక ఆత్మలోనికి వచ్చినట్లయితే ప్రపంచం అంతటిని కదిలించే ఒక ఉజ్జీవము ఉండును. అజూజా వీధిలోని లక్షలు వేల మంది కూడుకొని ఉండి ఆ గొప్ప ఉద్యమం అక్కడ రాలేదు. 10 మంది ఉన్నారు అంతే. 10 మంది ఉన్నారు. ఈ రోజుకి మనం అజూజా వీధి ఆ గొప్ప పెంతుకోస్తు ఉద్యమం మనం ఎందుకు చెప్తున్నాము? అక్కడ కోట్ల మంది, వేల మంది, లక్షల మంది పోగైపోయి లేరండి. అలాగే ప్రియమైన సంగమా, ఇక్కడ ఉన్న మనము, ఈ చిన్న గొర్రెల మందగా ఉన్న మనము, నువ్వు అనుకోవచ్చు ఇక్కడ ఇది ఎవరికి తెలుసు అనుకోవచ్చు, కానీ నీ హృదయం ఒకసారి ఏకాత్మ ఏక మనసులోకి సంఘంతో కలిపినప్పుడు ఈ చిన్న సంఘం ద్వారా జరుగుతున్న ఉజ్జీవము ప్రపంచాన్ని కదిలిస్తుంది. ప్రపంచాన్ని కదిలిస్తుందండి. చిన్న ఉజ్జీవమే ఉన్న చిన్న గుంపే, కానీ చిన్న గుంపున్న ఈ చిన్న మంద ఎలా ఉండాలి? ఏకాత్మతో ఉండాలి, ఏక హృదయంతో ఉండాలి. నీవు ఎలాంటి ఏక హృదయం, ఎలాంటి ఏకాత్మ కలిగి ఉండాలంటే నిజముగా క్రీస్తు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ హృదయం ఎలా ఉంటుంది అని అంటే పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గర కూడా క్రీస్తాత్మే ఉంటుంది, నీ దగ్గర క్రీస్తాత్మే ఉంటుంది. ఇద్దరు క్రీస్తాత్మని కలిగి ఉన్నప్పుడు నువ్వు ప్రేమించాల్సింది ఎవరిని ప్రేమిస్తావు అంటే నీ సహోదరునే ప్రేమిస్తావు. వేరే పక్క ఇంకేది ఉండదు. ఇంకా ఈ ఆలోచనలే రావండి. ఎలాగ సంఘము ఉజ్జీవాన్ని కోల్పోతుంది అని అంటే బంధుప్రీతి. మీకు అర్థమవుతుందండి? బంధుప్రీతి అంటే ఏంటి? అది మనకి చుట్టాలు, బంధువులు, రక్త సంబంధులు వీళ్ళ మీదే ప్రేమ ఉంటుంది తప్ప సంఘంలో వస్తాం ఏదో స్టైల్గా ఒక బైబిల్ పట్టుకొని వచ్చేస్తాం, అటెండెన్స్ వేసేసుకుంటాం, వెళ్ళిపోతాం. దీనివల్ల ఏమవుతుంది తెలుసండి? ఆ సంఘము చల్లబడిపోతుంది, చచ్చిపోతుంది, ఉజ్జీవాన్ని కోల్పోతుంది. ఉజ్జీవం ఎప్పుడు వస్తుంది? కుటుంబం, రక్త సంబంధులు వీళ్ళు కాదు. నేను ఎప్పుడు చెప్పిందే, అసలైనటువంటి రక్త సంబంధులు, అసలైనటువంటి కుటుంబము ఎవరు అని అంటే ఇదిగో మనమే. ఇక్కడ కూడుకున్నాం,
ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి మనం ఆదివారం ఇక్కడ కూడుకుంటున్నాము. ఆ కూడుకోవడం ద్వారా ఏం రుజువుపరచాలి అని అంటే మేమంతా ఒకే ఆత్మ కలిగి ఉన్నాము. మరియు అది జరిగిన తర్వాత అంటే ప్రపంచమంతటిని కదిలించి ఒక ఉజ్జీవం ఉండును. మరియు అది జరిగిన తర్వాత ప్రతి ఆత్మవరము గంటల సమయముల లోపే సంఘంలో ఉండును. హల్లెలూయా. సంఘమును మనం ఐక్యతలోనికి తీసుకొని రాగలిగితే అపోస్తులచే జరిగిన సూచనలు మరియు అద్భుతములు అల్పమైన సంగతే. ఆ కార్యాలన్నీ కూడా చాలా అల్పమైనవే. ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ కూడా? సంఘాన్ని ఐక్యం చేయటంలోనే. ఇన్ని వాక్యము ఎంతోమంది సేవకులు ఎన్నోసార్లు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రవక్త చెప్పిన వర్తమానాలు వాళ్ళు బోధిస్తుంటారు. కానీ సంఘం దగ్గర ఎందుకో ఆ జబ్బు ఉండిపోతుందండి. నేను ఎప్పుడు చూస్తుంటాను. ఒక కుటుంబం దగ్గరే ఉన్నప్పుడు సంఘం దగ్గర ఉండదా? ఉంటుంది. కానీ ఏమి ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇంత వాక్యము ఇలాంటి వాక్యము కాకుండా ఇంకా నేను ఏం సాధించేస్తాను? వాక్యాన్ని పక్కన పెట్టి మనం ఏం సాధించేస్తామండి? సంఘమును మనం ఐక్యతలోనికి తీసుకొని రాగలిగితే అపోస్తులచే జరిగిన సూచనలు మరి అద్భుతములు అల్పమైన సంగతే. అది జరగవలసి ఉన్నది, అది జరుగును. నేను రంగంలో నుండి వెళ్ళిన తర్వాత, ప్రవక్త ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను రంగంలో నుంచి వెళ్ళిన తర్వాత అయినా జరగవచ్చు. కానీ మీరు తెలుసుకునే విధంగా నా మాట దీనిలో ఉంచాలనుకుంటున్నాను. నా స్వరము ఇదే. హల్లెలూయా. ఓ క్రైస్తవ జనమా, ఏక హృదయంతో మరియు ఏక ఆత్మతో మిమ్మల్ని మీరు కట్టుకోండి. సంఘము విభజింపబడి ఉన్నప్పుడు దేవుడిక ఎంత మాత్రము సంఘమునకు వరములను పంపించడు. మనము ఏకాత్మలో ఉండకపోతే ఆయన పరిశుద్ధాత్మను పంపడు. అది సత్యం. అది పరిశుద్ధాత్మ ద్వారానే వచ్చును. దానిని నమ్మండి. దేవుని దూతను గురించి నేను చేసిన ఒప్పుకోలు, స్వస్థతను గురించి నేను చేసిన ఒప్పుకోలు సత్యమని తెలియకుండానే ఒక వ్యక్తి ఈ మీటింగ్లో ఉంటాడని నేను విశ్వసించను. హల్లెలూయా. దానిని మీరు నమ్ముచున్నారా? ఖచ్చితంగా స్వయంగా మీ కళ్ళతోనే మీరు చూచెదరు. నిశ్చయంగా ప్రజలు వేదిక గుండా వెళుతూ స్వస్థత పడకపోవడం నేను చూశాను. వేదిక గుండే వెళ్తున్నారు కానీ స్వస్థతలు పొందుకోవట్లేదు. క్రీస్తు ముందుకు వేల మంది వచ్చి స్వస్థపడలేదు. నీవు నమ్మినట్లయితే నేను చేయగలనని ఆయన అనెను. కానీ వారి అవిశ్వాసం చేతనే అనేకమైన అద్భుత కార్యములను ఆయన చేయలేకపోయాను. సరే, ఇంకొక వర్తమానం 56వ సంవత్సరంలోని 5వ నెల 27వ తారీఖున పేర 41వ పారాగ్రాఫ్. వర్తమానం పేరు కాదేసు బర్నియా వద్ద. జాగ్రత్త చూద్దాం. ఈ కాదేసు బర్నీ అనే వృత్తాంతం అంతా కూడా మనకు తెలిసిందే. ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు అంటే కాదేసు బర్నీ అనే ప్రాంతం దగ్గరికి వచ్చారు. అక్కడ ప్రవక్త దాని గురించి మాట్లాడుతూ ఈ ఉజ్జీవం గురించే, సంఘము ప్రారంభంలోనే ఉజ్జీవంగా ఉంటుంది, తర్వాత కొద్ది కాలం అయ్యేసరికి చల్లబడిపోతుంది. పెంతుకోస్తు ఉజ్జీవం 1906లో స్టార్ట్ అయింది. 1909కి వస్తే 3 సంవత్సరాలు, ఏ ఉజ్జీవమైన 3 సంవత్సరాలే ఉంటుంది అన్నాడు ప్రవక్త. 41వ పారాగ్రాఫ్. ఈ దినమున ఒక మంచి పాతకాలపు పరిశుద్ధ పౌలు యొక్క ఉజ్జీవము మరియు బైబిల్ యొక్క పరిశుద్ధాత్మ తిరిగి సంఘములోనికి వచ్చుట అవసరమై ఉన్నది.
క్రైస్తవ్యం అను పేరుతో చాలా అస్తవ్యస్తమైనది జరుగుచున్నది. ఆ క్రైస్తవ్యం అనే ముసుగు ధరించి ఈరోజు చాలా భయంకరమైన పాపం జరుగుతుందండి. లోకస్తులు, లోకంలో ఉన్నవారు కూడా చేయలేనంత ఘోరమైన పాపాలు ఈరోజు క్రైస్తవ్యంలో జరుగుతున్నాయండి. బయటికి కనబడట్లేదు, కొంతవరకు మీడియా చూపిస్తుంది అక్కడక్కడ కొన్ని సంఘటనలు. సరేండి, క్రైస్తవ్యమను పేరుతో చాలా అస్తవ్యస్తమైనది జరుగుచున్నది, కొనిపోబడుచున్నది. ఎక్కువ సంఘశాఖ, ఎక్కువ వేదాంతము, ఎక్కువ విద్యను తీసుకొనుచున్నారు. మరియు నేను బలపరచుటకు ప్రయత్నించుట లేదు. జాగ్రత్త చూడండి, ఇక్కడ ప్రజలు నడవరు. ప్రజలంట ఎక్కడికి నడవరు? ముందుకు వెళ్ళకుండా ఇక్కడ ఉంటే చాలు, ఇంకా అయిపోతే బెస్ట్. ఇంక ఇంతకంటే పైకి వర్తమానంలో ఎదగడానికి ఇష్టపడం, ఇంకా లోతైన సంగతులు తెలుసుకోవడానికి ఆసక్తి పుట్టదు. చాలు, ఇది ఇలాగ వెళ్ళిపోతున్నాం. ఆదివారం వచ్చేసరికి కరెక్ట్గా ఏదో ఆ 2 మాటలు సరిపోతున్నాయి, చాలు. ఇంకా లోతైన సంగతులు ఇప్పుడు ఎందుకు మనకి? అవి ఒకళ్ళు చెప్పిన మనకు అర్థం కాదు. ప్రజలు నడవరు. ఏమైనప్పటికీ సంఘము ఉండవలసినంత అవిటిగా ఉన్నది. సంఘం ఎలాగైపోయింది? ఇక్కడ ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితినే ప్రవక్త మొదటి సంఘకాలంలో ఉన్నటువంటి ఆ ఎఫెసీ సంఘకాలానికి రెండింటికి లింక్ చేస్తున్నాడు. సరే, ఎలాగైపోయింది? ప్రజలు నడవరు, ఏమైనప్పటికీ సంఘం ఉండవలసినంత అవిటిగా ఉన్నది. అది ఇక్కడ ఉన్నది. సంఘము ఎంత అవిటిదైనను విద్య మీకు ఊతకర్ర కాదు, సహాయపడదు. మీ విశ్వాసమే మీకు ఊతకర్ర. హల్లెలూయా. నిజము, విద్య దానిని ఎన్నడూ చేయలేదు. సంఘశాఖ ఎన్నడూ దాన్ని చేయలేదు. మేడగది అనుభవమునకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఏ సంస్థ ఎన్నడూ ఉండదు. అంటే మేడగది అనుభవానికి ఇదిగో అలాంటి అనుభవానికి ఇందులో కూడా వచ్చేస్తుంది. దీని నుంచి కూడా మేడగది అనుభవం పొందుకోవచ్చు అంటే లేదండి, అవకాశం లేదు. పెంతుకోస్తు స్థానమును ఏ పాఠశాల ఎన్నడూ తీసుకోలేదు. హల్లెలూయా. అది తీసుకొనదు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే అని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అదియే ఈ దినము మనకు అవసరము. తిరిగి పరిశుద్ధ గ్రంథం యొక్క అనుభవంకు రండి. తిరిగి జన్మించిన క్రైస్తవులుగా మరియు గొర్రెపిల్ల రక్తంలో కడగబడి తెలుపు చేసుకొని పునరుద్ధరించబడి రెండోసారి జన్మించిన వారు, క్రీస్తు శకం 666లో పరిశుద్ధుడైన పౌలు కలిగి ఉన్న ఒక ఉజ్జీవము, ఆ పాతకాల ఉజ్జీవము ఈ దినమున లోకమునకు అవసరము. పౌలు గారు కలిగి ఉన్నటువంటి ఉజ్జీవం ఏమిటి అని అంటే, పౌలు ఏ స్థలంలో ఉన్నా సరే కానీ ఉజ్జీవం ఉందండి. ఆయన చెరసాల్లో బందీగా ఉన్నాడు, అక్కడ ఉజ్జీవం వచ్చింది. ఆయన ఆహారం లేక తిండి లేకుండా ఆ యొక్క సముద్రంలోని ఆ పడవల మీద అనేక దినాలు ప్రయాణం చేస్తూ పస్తులున్న టైంలో కూడా ఉజ్జీవం వచ్చింది. అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు. పౌలు శీలలు చెరసాల్లో బందీలుగా ఉన్నారు, ఖైదీలుగా ఉన్నారు, ప్రాణ భయాలతో ఉన్నారు. అందరు చుట్టుపక్కల ఉన్నటువంటి ఖైదీలంతా కూడా. భూకంపం వచ్చింది, చూసారండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కానీ పౌలు శీలలు అక్కడ ఉజ్జీవాన్ని కలిగి ఉన్నారండి. పౌలు శరీరము సహకరించలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. పౌలుకి కొంచెం ఆయనకి మరి ఆ కళ్ళు కూడా సరిగ్గా మసకగా కనబడుతూ ఉన్నాయి. అలాంటి సమయంలో కూడా పౌలు గారు ఉజ్జీవాన్ని కలిగే ఉన్నారు. కొన్నిసార్లు సాతాను సేవకుల మీద రావచ్చు, విశ్వాసుల మీద రావచ్చు, సంఘం మీద దాడి చేయవచ్చు. అలాంటి సమయంలో కూడా ఉజ్జీవం కలిగి ఉన్నదండి. ఇప్పుడు నా సహోదరుడా, సహోదరి, ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ మిశ్రమ జనాంగము పైకి వెళ్ళుట మనము గమనించుచున్నాం. ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను. ఈ ప్రయాణం చేసిన గుంపు కేవలం ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు, మిశ్రమ జనాంగము. ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చేసిన వాళ్ళందరూ ఇజ్రాయేలు అనుకుంటే మన పొరపాటు. అది ఇజ్రాయేల్తో పాటు మిశ్రమ జనాంగం ఉన్నారు. కొంత ఐగుప్తీయులు కూడా ఉన్నారు అక్కడ. అన్యజనులు కూడా వారితో కలిసిపోయి వచ్చారండి. ఈ అన్యజనులు ఎలాగ వస్తున్నారు? అన్యజనుల యొక్క ఆలోచన ఏమై ఉంటుంది? అగ్ని స్తంభాన్ని చూస్తున్నారు. అన్యజనులు చూసారా లేదండి? ఎర్ర సముద్రం పాయలవడం చూసారా లేదా?
ఇవన్నీ కార్యాలు వాళ్ళు చూశారు. వాళ్ళు చూసి అమ్మో వీళ్ళు దేవుడు గొప్ప గొప్ప దేవుడై ఉండొచ్చు, మన దేవతల్ని మన దేవుళ్ళని మనం విడిచిపెట్టి వారి దేవుడిని వెంబడిద్దాం అని చెప్పి వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. కానీ జరిగిన కార్యం ఏమిటి అని అంటే వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తు యొక్క ఆచారాలను విడిచిపెట్టలేదు. మీకు అర్థమవుతుంది కదండి? ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తు యొక్క ఆచారాలను విడిచిపెట్టలేదు. అలాగే ఈరోజు చాలామంది వర్తమానం చాలా గొప్పదండి. ఇదిగో ఆ కాలంలోని ప్రవక్త మీదకి 1950 సంవత్సరంలో అగ్నిస్తంభంగా ఆయన దిగొచ్చాడండి. ఎంతోమంది వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుకున్నారు. గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అపోస్తుల కాలంలోనే ఎలా జరిగాయి, ఇప్పుడు కూడా అలాగే జరిగాయి. ఇవన్నీ కూడా వింటున్నాం, వర్తమానంలోకి వస్తున్నాం. ఇది డిఫరెంట్గా ఉంది వర్తమానం. సంఘశాఖల వర్తమానం వేరేగా ఉంది. వీళ్ళు కలిగి ఉన్న వర్తమానం ఏంటి ఇలా ఉంది. వీళ్ళు ఒక క్రిస్మస్లు చేసుకోరు, ఏ పండుగల ఆచారాలు పాటించరు. వీళ్ళ యొక్క బోధ ఏమిటి ఇలా ఉంది. సంఘంలో స్త్రీలని బోధించడం వీళ్ళేదని చెప్తున్నారు, వీళ్ళు బోధ ఏంటి ఇలా ఉంది. సంఘంలో స్త్రీలు ముసుగు వేసుకోరు, వీళ్ళు బోధ ఏమిటి ఇలా ఉంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజమే ఇందులో ఏదో సత్యం ఉంది, ఈ వర్తమానంలో ఏదో సత్యం ఉందండి. అవును, వాక్యానుసారంగా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కనిపెడుతున్నారు బాగానే. చాలామంది వస్తున్నారు వర్తమానంలోనికి. అవును, వీళ్ళు దేవుడు ఒక్కడే నమ్ముతున్నారు, నేను కూడా అదే అనుకున్నాను. కానీ ఈ వర్తమానం దగ్గర వీళ్ళు కరెక్ట్గా నాకు దొరికారు. నేను ఏదైతే నమ్ముతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి అలాగే ఈ వర్తమానం కూడా ఉంది కాబట్టి వర్తమానాన్ని వెంబడిస్తాను. మంచిదే. అవును, వీళ్ళు అపోస్తులు ఇచ్చినటువంటి బాప్తిసమే ఇస్తున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక బాప్తిసం కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇస్తున్నారు. అవును, ఇది కరెక్టే, బైబిల్లో కూడా అలాగే ఉంది అని నమ్ముతూ ఉన్నారు. వర్తమానంలోకి వస్తూనే ఉన్నారు. బైబిల్ అనుసారంగానే ఇదిగో వీళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని రాత్రిపూట ఇచ్చుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా కూడా మిట్ట మధ్యాహ్నం ఇచ్చుకుంటుంటే వీళ్ళు మాత్రం సాయంకాలం ఇస్తున్నారేంటి? ఇది వాక్యానుసారమే, ఇది ఇందులో సత్యం ఉంది. ఈ కాలంలో ప్రవక్త వస్తాడని బైబిల్ చెప్తుంది. దాని ప్రకారంగా ఇగో ఇతను ప్రవక్తగానే కనబడుతున్నాడు. ప్రవక్తకు ఉండవలసిన గుణలక్షణాలన్నీ కూడా ఇతని దగ్గర ఉన్నాయి కాబట్టి ఇతను గొప్ప ప్రవక్త అయి ఉంటాడు. కాబట్టి వర్తమానం సత్యమని చాలామంది వస్తున్నారు వర్తమానంలోనికి. చాలా ఖండితంగా వాక్యం బోధిస్తుంటారు. ఏ విషయంలో కూడా వాక్య విషయంలో దేంట్లో కూడా రాజీ పడరు. లోకంలో సంఘంలో లోకాన్ని అసలు సహించరు. ఇంత కఠోరమైన బోధ కలిగి ఉన్నారు. ఇది సత్యమే అని చాలామంది వర్తమానంలోకి వచ్చేస్తున్నారు, వస్తున్నారు. మంచిదే, సంఖ్య పెరిగిపోతుంది బాగానే, సంఘాలు నిండుతున్నాయి బాగానే, సేవకులు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. కానీ ప్రియమైన సంఘమా, ఎలాగ వస్తున్నారు అంటే ఆ రోజు వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టినప్పుడు అందరూ అమ్మో ఐగుప్తులు ఎంతమంది వచ్చేసారేంటి, నేను పిలిపిస్తే ఎంతమంది వస్తారని నేను అనుకోలేదు అనుకోండొచ్చు మోషే కూడా. కానీ వర్తమానం బాగుంది, వర్తమానంలో క్రమాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? అన్యులు సైతము ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలతో పాటు ఎలాగైతే వచ్చారో ఇక్కడ అదే జరుగుతుంది. ఐగుప్తుని విడిచిపెట్టారు కానీ ఐగుప్తు ఆచారాలను విడిచిపెట్టలేదు. ఈరోజు చాలామంది లోకాన్ని విడిచిపెడుతున్నారు, లోకంలో ఉన్నటువంటి సిద్ధాంతాలను విడిచిపెడుతున్నారు, సంఘశాఖలో ఉన్న సిద్ధాంతాలు విడిచిపెడుతున్నారు, అన్యత్వంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు విడిచిపెడుతున్నారు. అన్నీ విడిచిపెడుతున్నారు అనుకుంటున్నారు. వాళ్ళు విడిచిపెట్టేసామనుకుంటున్నారు. ప్లేస్లే మారాయి. ఒకప్పుడు ఎక్కడో సంవత్సరానికి ఒకసారి ఏదో గుళ్ళో గోపురాలు ఎక్కడికో వెళ్ళేవారు. ఇప్పుడు ఎక్కడికి ఆ ప్లేస్లు విడిచిపెట్టి ఇంకో ప్లేస్కి వచ్చారు. కానీ ఇంకా అదే ఆచారాలు ఉంటాయి. ఇంకా ఒకప్పుడు సంఘశాఖలో ఉన్నటువంటి సిద్ధాంతాలతో ఉన్న అదే విధానాలు ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ మరలా ఇక్కడికి వచ్చి అదే విధానం ఉంటుంది. వర్తమానంలోకి వచ్చి కూడా అలాగే ఉంటున్నారు చాలామంది. ఇప్పుడు నా సహోదరుడా సహోదరి, ఈ మిశ్రమ జనాంగము పైకి వెలుట మనము గమనించుచున్నాము. కొద్దిసేపటి తర్వాత వారు ఫిర్యాదులు చెప్పుట ప్రారంభించారు. కొద్దిసేపు అయిన తర్వాత ఏం చేశారండి? ఫిర్యాదులు అంటే కంప్లైంట్స్. సరేండి, ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పుడు అసలు వీళ్ళు వచ్చింది ఆ దేశాన్ని విడిచిపెట్టారు, ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి అరణ్యంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏది చేయమంటే అదే చేయాలి. అంతేనండి, దేవుడు ఎక్కడికి నడిపిస్తే వాళ్ళు అక్కడికే వెళ్ళాలి. సరేండి, మేము ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన చేయించుకునేటప్పుడు ఒక సందర్భం వచ్చింది. ఏమిటి అని అంటే
దేవుడు ఐగుప్తు నుంచి వారిని బయటికి రప్పించినప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ బయటకు వచ్చేసారు, బాగానే ఉంది. అగ్నిస్తంభము లేదా మేఘస్తంభము ఎక్కడికి వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్ళారా, లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడికి అగ్నిస్తంభం మేఘస్తంభం వెళ్ళిందా? మీకు అర్థమవుతుందండి? అగ్నిస్తంభము మేఘస్తంభము వెళ్ళిన చోటుకి వీళ్ళు వెళ్ళారా, లేకపోతే వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు పైన మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభం గాను వాళ్ళ వెనకాల వెళ్తూ ఉందా? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, రాత్రి అగ్నిస్తంభం గాను పగలు మేఘస్తంభం గాను, మేఘము కదిలినప్పుడు జనులు కదిలేవారు అని ఉంది. అర్థమవుతుందండి? మేఘము ఎక్కడికైతే కదులుతుందో అప్పుడు జనులు కదులుతూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు నీవు నేను కూడా అదే చేయాలి. అగ్నిస్తంభం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండాలి, మేఘస్తంభం ఎక్కడుంటే అక్కడ నువ్వు ఉండాలి. మేఘస్తంభం ఒక దగ్గర ఉండి నువ్వో దగ్గర ఉన్నావు అనుకోండి, అగ్నిస్తంభం ఒక దగ్గర ఉండి నువ్వో దగ్గర ఉన్నావు అనుకోండి, నీ యొక్క సహవాసం వేరుగా ఉంది, నీ యొక్క కమ్యూనికేషన్ కూడా వేరండి. ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు, బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మోషే అగ్నిస్తంభాన్ని చూసి అగ్నిస్తంభం దగ్గరికి వచ్చాడు. అగ్నిస్తంభం మోషేను చూసి మోషే ఇలా రా అని పిల్లలేదు. మోషే అగ్నిస్తంభాన్ని చూశాడు. అగ్నిస్తంభం ఆ యొక్క పొదల్లోని అది దిగొచ్చినప్పుడు ఆ పొద కాలకుంటుండడం ఆశ్చర్యం కలిగించింది. ఆ పొద మోషను ఆకర్షించింది. హల్లెలూయా. ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిస్తంభం దగ్గరికి వచ్చాడండి. మోషే అగ్నిస్తంభం దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మోషే అగ్నిస్తంభం దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు అగ్నిస్తంభం ఎక్కడికి వెళ్తూ ఉంటే మోషే అక్కడికి వెళ్తూ ఉన్నాడు, మేఘస్తంభం ఎక్కడికి వెళ్తూ ఉంటే మోషే అక్కడికి వెళ్తూ ఉన్నాడు. ఒకనొక సమయం అయిన తర్వాత ఇప్పుడు ప్రజలు వచ్చారు. మోషే నాయకత్వంలో ఇప్పుడు ప్రజలందరూ కూడా వచ్చారు. మోషే ఒంటరిగా ఒకప్పుడు అగ్నిస్తంభాన్ని చూశాడు. హల్లెలూయా. మోషే ఒక్కడు మాత్రమే అగ్నిస్తంభాన్ని చూశాడు. కానీ ఇప్పుడేం జరిగింది? ఆ సీనాయి పర్వతం దగ్గరికి ఆయన అగ్నిస్తంభంగా దిగొచ్చినప్పుడు ఆ పాలెంలో ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ అగ్నిస్తంభాన్ని చూశారండి. ఏం జరిగింది? ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు చూశారు. చూసిన తర్వాత అగ్నిస్తంభమా మేము ఇటు కోసం వెళ్తాం, నువ్వు రామా వైపు. మేఘస్తంభమా ఈరోజు మేము ఉత్తరం వైపు వెళ్తాం, రామా వైపు అనలేదు. మేఘస్తంభం అగ్నిస్తంభం ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళారు, ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోయేవారండి. అదే జరిగింది. అంతేనండి. హల్లెలూయా. చూడండి, దమస్కు మార్గంలో అదే అగ్నిస్తంభంగా ఆయన దిగొచ్చాడు. దిగొచ్చిన తర్వాత పౌలు గారు ఆ అగ్నిస్తంభాన్ని చూసి వెంటనే ఆయన ఏమైనాడు గుర్తించాడు. అంతేనండి. గుర్తించిన వెంటనే ఇప్పుడు ప్రభువా నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వచ్చే ప్రభువా అనలేదు ఆయన. పౌలు గారు ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను ప్రభువా అన్నాడు ఆయన. ప్రభువా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఎక్కడ నడిపిస్తే నేను అక్కడికి వస్తాను, నువ్వు ఏ దీవుల్లోకి పంపించి నేను అక్కడికి వెళ్తాను, ఎలాంటి భయంకరమైన తుఫానుల మధ్యలోనే నేను ఉంటాను ప్రభువా. ప్రభువా ఎందుకో నా శరీరంలో ఒక వ్యాధి ఉంది ప్రభువా, నా శరీరం నాకు సహకరించలేని స్థితిలో ఉంది ప్రభువా, ఎందుకు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది ప్రభువా అంటున్నాడు, బాధపడుతున్నాడు కొన్ని సందర్భాల్లో. కానీ అప్పుడు ప్రభు అంటున్నాడు నా కృప నీకు చాలును అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సంగమా, ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ అగ్నిస్తంభం ఎక్కడికి వెళ్తే వీళ్ళు అక్కడికి వెళ్ళారు అంతే. ఈరోజు పరిస్థితి ఏంటండి? అగ్నిస్తంభం వస్తే చాలు అదేదో దెయ్యం వచ్చిందన్నట్లు చూస్తున్నారు. మరి నువ్వు వర్తమానం ఎక్కడ కలిగి ఉన్నావు? నువ్వు ప్రవక్తను ఎక్కడ వెంబడిస్తున్నావు? ప్రవక్త అగ్నిస్తంభాన్ని వెంబడించాడు, అగ్నిస్తంభాన్ని ప్రవక్త వెంబడించాడు. మరి అదే అగ్నిస్తంభం ఇప్పుడు వస్తే మనం ఎందుకు వెంబడించకూడదు? మనము ఈ కాలంలో దేవుడు ఏ రూపంలో ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అనేది మనం గుర్తించకపోయామనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫిర్యాదులు స్టార్ట్ అవుతాయి.
సరే, కొద్దిసేపటి తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే, చూడండి ఎలాంటి ప్రయాణం కలిగి ఉన్నారు వాళ్ళు. దేవుణ్ణి ఎలా ముఖాముఖిగా చూడగలిగే స్థితిలో ఉన్నా సరే కానీ ఫిర్యాదులు పెట్టి ఒకటి ఉంది అక్కడ. స్కూల్ పిల్లలకి ఫిర్యాదులు పెడుతుంటాం మేము మా దగ్గర స్కూల్లోని. అలాగా కంప్లైంట్ బాక్స్ ఒకటి ఉంటుంది ప్రతి స్కూల్కి కూడా. పిల్లలే ఆ కంప్లైంట్లు ఏవో వాళ్ళకి ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని అక్కడ బాక్సులో లెటర్ రాసి పెట్టాలి. వీళ్ళు ఇక్కడ స్టార్ట్ చేశారు ఫిర్యాదుల బాక్స్. ఫిర్యాదులు చెప్పడం ప్రారంభించారు. దేవుని యొక్క ప్రతి కదలికలోనూ మనము దానినే కనుగొంటాము. మెథడిస్టులైన మీరు మీ సంఘంలో దానిని కనుగొంటారు. ఈ ఫిర్యాదుల బాక్స్ అంటే బాక్స్ కాదు, మనసు. ఇలాంటి మనసు కొంతమంది ఉంటారు ప్రతి సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు అంటున్నాడు ప్రవక్త. ఫిర్యాదులు చేసుకునే మనుషులు ఇలాంటి వాళ్ళు ఉంటారు. మెథడిస్టులైన మీరు మీ సంఘంలో దాన్ని కనుగొంటారు. బాప్టిస్టులైన మీరు మీ సంఘంలో దాన్ని కనుగొంటారు. ప్రెస్బిటేరియన్లైన పెంతెకోస్తు వారు అయినా మీరు ఎవరైనాను వారిని కనుగొంటారు. అది ఒక మిశ్రమ జనాంగము. అదే ఉన్నది 17వ శతాబ్దంలో జాన్ వెస్లీ ఒక ఉజ్జీవమును కలిగి ఉన్నప్పుడు ఒక మిశ్రమ జనాంగం అందులోనికి వెళ్ళినది. మార్టిన్ లూథర్ ఒక ఉజ్జీవమును కలిగి ఉన్నప్పుడు మిశ్రమ జనాంగం వెళ్ళినది. జాన్ స్మిత్ ద్వారా బాప్టిస్ట్ వారు ఒక ఉజ్జీవమును కలిగి ఉన్నప్పుడు ఒక మిశ్రమ జనాంగము బయలుదేరినది. పెంతెకోస్తు వారు ఒక ఉజ్జీవము కలిగి ఉన్నప్పుడు ఒక మిశ్రమ జనాంగము బయలుదేరినది. మరియు ఖచ్చితంగా అదే అరలో ఉన్నది. ఒకవేళ వాస్తవమైన నిజమైన సామగ్రి సంఘంలో నిలిచి ఉండి మరియు ఈ ఇతరులు బయటకు వెళ్ళినట్లు ప్రార్థించి మరియు ముందుకు సాగవలెను, ఆగిపోకూడదు. ఒక ఆటంకం వచ్చింది సంఘానికి, ఒక ఇబ్బందికరమైన సంఘటన జరిగింది, అక్కడ ఆగిపోకూడదు, ముందుకు కొనసాగించబడాలి. వారు బయటకు వెళ్ళారు. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చారో వారు ఫిర్యాదులు చెప్పుట ప్రారంభించారు. అసలు వాళ్ళ గురేంటి? ఐగుప్తు నుంచి వారు ఎందుకు బయటకు వచ్చారు అర్థమవుతుందండి? ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరుతున్నప్పుడు అసలు మోషే ఐగుప్తులోనికి మిద్యాను దేశంలో ఉండేవాడు కదా. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐగుప్తు దేశంలోకి వచ్చాడు కదా. ఆ కర్రను పట్టుకొని మోషే అడుగు పెట్టిన వెంటనే అక్కడ అహరోన్ని కలుసుకున్నాడు. అహరోనికి విషయాలన్నీ చెప్పాడు. ఇదిగో దేవుడు మనల్ని పాలు తేనెలు ప్రవహించు దేశానికి సిద్ధం కండి అని చెప్పాడు. దానికోసం నాకు ఇదిగో ఈ కర్రనిచ్చాడు అని చెప్పి సూచనలతో మాట్లాడాడు. అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగింది. ఆ 10 సూచనలు ఇచ్చాడు. ఆ 10 తెగుళ్ళను కుమరించడం ఇవన్నీ జరిగిన తర్వాత మోషే మీద వాళ్ళందరికీ నమ్మకం కలిగింది. నిజమే, మాకు ఒక గొప్ప నాయకుడు దేవుడు ఇచ్చాడు అని. హల్లెలూయా. ఈ కార్యాలన్నిటిని బట్టి వాళ్ళు నమ్మేశారు. అలా ఈ కాలంలోనే ఒక మోషేని దేవుడు ఇచ్చాడు మనకి. ఇచ్చాడా లేదండి? ఈ కాలంలో కూడా దేవుడు ఒక మోషే లాంటి ప్రవక్తను దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ మోషే లాంటి ప్రవక్త ఈ కాలంలో కూడా అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచనల ద్వారా నడిపించబడుతూ ఉన్నప్పుడు ఈరోజు కూడా చాలామంది ఏమైకున్నారు, ఆ మోషే మీద నమ్మకం కలిగింది. మోషేను నమ్మడం మొదలుపెట్టి నిజమే ఇతను దేవుడు పంపించిన ప్రవక్త, అవును ఇతను ముందు అనేకమైన గొప్ప కార్యాలు సూచక్రియలు అన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. సరే, ఇవన్నీ కార్యాలను బట్టి ఏం చేశారు, జనులు ఆకర్షితులయ్యి మోషే మీద నమ్మకం కలిగింది. నిజమే, మనకిప్పుడు బయటికి నడిపించి ఈ బానిసత్వంలో నుంచి బయటికి విడుదల తీసుకునే వెళ్ళే గొప్ప నాయకుడిని దేవుడు మనకి ఇచ్చాడు. మోషేని మనం ఫాలో అవుదాము, మోషే మన నాయకుడు. ఇదే ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు చిన్న పిల్లవాడు మొదలుకొని ఊహ తెలిసిన పిల్లవాడు, జ్ఞానము తెలిసిన పిల్లవాడిని ఆ చెంకన తాత ఎత్తుకొని, ఒరే నాయనా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, మనకు ఒక నాయకుడు దేవుడు ఇచ్చాడు, ఒక గొప్ప నాయకుడిని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇదిగో ఆ నాయకుడి ద్వారా గొప్ప సూచనలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకాలు జరిపించాడు. మొన్నేక చూసాము ఆ కప్పలు, మొన్నేక చూసాము ఆ ఈగలు, ఆ మొన్నేక చూసాము ఆ పేళ్ళు తేళ్ళు, ఇవన్నీ కూడా మన దేవుడు ఇదిగో ఈ ఐగుప్తుల్ని నాశనం చేయడానికి తీసుకొచ్చాడు అని చెప్పినప్పుడు ఆ చిన్న మనవడు కూడా మోషే మీద ఒక నమ్మకం కలిగి ఉందండి. అవును ఒకప్పుడు నాకు తెలుసు
ఒక 3 నెలలు, ఒక 4 నెలల క్రితము మా అమ్మని ఇదిగో ఈ ఐగుప్తీయులు తీసుకుని కొరడాలతో కొట్టడం నేను చూశాను, మా నాన్నని హింసించడం నేను చూశాను. ఏమిటి మా బతుకు, ఏమిటి మా తాత ముత్తాతల కాలం నుంచి వింటూనే ఉన్నాము. ఎవరో ఇదిగో మా తాత అంట అబ్రహాం అంట, మా ముత్తాత అబ్రహాం అంట, అబ్రహాంతో మా దేవుడు మాట్లాడాడంట, ఈ బానిసత్వం నుంచి ఏదో ఒక రోజు మమ్మల్ని విడుదల చేస్తాడంట విన్నామట. కాబట్టి ఇప్పుడు నేను కళ్ళారా చూస్తున్నాను అంటున్నాడు చిన్న మనవడు కూడా. ఆ చిన్న మనవడు కూడా అదే సాక్ష్యం పలుకుతాడు. అంటే ఏమిటి, చిన్న పసిపిల్లలు మొదలుకొని వృద్ధులు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మోషే మీద ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. మమ్మల్ని ఈ గొప్ప భయంకరమైనటువంటి పరిస్థితులను తప్పించగలిగినటువంటి నాయకుడు దేవుడు పంపించాడని వాళ్ళు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అంతేనండి. మరి అలాంటి నమ్మకంతో ఉన్నటువంటి ప్రజలు ఎర్ర సముద్రం దాటేశారు, అరణ్యములకు అడుగు పెట్టారు. చూసారండి, అడుగు పెట్టిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళ మనసు మారిపోయింది. చూడండి ఎలాంటిది అంటే, మరి అలాంటి మనసు ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలు కలిగి ఉన్నారు. ఈ కాలంలో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారా లేరా అంటే, కూర్చున్నంతసేపు వింటున్నంతసేపు ఓ అమ్మో దేవుడు మాతో మాట్లాడాడు, ఉద్యమము నిజమే, నా హృదయం మండిపోతుంది, ఎందుకు నేను ఇలా ఉండలేకపోయాను అని పట్టుదల పౌరుషంతో ఉంటాము. ఐగుప్తులో ఉన్నంత కాలం అరణ్యంలోకి వచ్చినప్పుడు, ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు ఆ మంట చల్లారిపోతుంటుంది. ఆ మంట చల్లారిపోయి ఏమవుతుంటుంది, ఐగుప్తే బాగుండు, అక్కడ పరిస్థితులే బాగున్నాయి. వారు బయటకు వెళ్ళారు. ఎప్పుడైతే వారు అక్కడికి వచ్చారో వారు ఫిర్యాదులు చెప్పడం ప్రారంభించారు. వారు ఎడారిలో 3 నెలలు మాత్రమే ఉన్నారు. నేను కొన్ని వెల్లుల్లి కలిగి ఉంటే, నేను కొన్ని ఉల్లికాడలు కలిగి ఉంటే అని చెప్పుట ప్రారంభించారు. వారు అక్కడికి వెళ్ళి వెల్లుల్లిని దేవదూతల ఆహారమునకు బదులు చేసి ఉండిరి అంట. ఆల్టర్నేట్ వెతుక్కున్నారు ఇప్పుడు వాళ్ళు. సరేండి, దేవదూతల ఆహారానికి బదులుగా వాళ్ళకి ఇప్పుడు ఏం కావాలి, వెల్లుల్లి. వారు అక్కడికి వెళ్ళి వెల్లుల్లిని దేవదూతల ఆహారమునకు బదులు చేసి ఉండిరి మరియు ఫిర్యాదు చేస్తూ ఉండిరి. ఎందుకంట వారి జీర్ణ కోసము దేవదూత ఆహారమును జీర్ణించుకోలేకపోయింది. స్పష్టంగా చెప్తున్నాడా లేదండి? వారి జీర్ణ కోసము, జీర్ణ వ్యవస్థ ఉంటుంది కదా బాడీలోని మనకి, ఆ జీర్ణ వ్యవస్థలో ఉన్న జీర్ణ కోసం ఏదైతే ఉందో, ఈ దేవదూతల ఆహారము నోట్లో పెట్టుకునేసరికి వీళ్ళకి అది డైజెస్ట్ అవ్వట్లేదు, జీర్ణం అవ్వట్లేదు, అది సహించుకోలేకపోతున్నారు. నేడును అదే విషయము అయి ఉన్నది. మనము పాతకాలపు పరిశుద్ధాత్మ ఉజ్జీవమును కలిగిలేము మరియు మన ఆత్మీయ జీర్ణ కోసము వాస్తవమైన సరైన పాత పద్ధతి పరిశుద్ధాత్మను జీర్ణించుకోలేకున్నాయి. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఉజ్జీవమును కొనసాగించండి. మనకు వైద్యుడు వ్రాసిన మందుల చీటి అవసరము. అది వైద్యుడైన యేసు వ్రాసిన మందుల చీటి. అది మనలను సరిచేస్తుంది. నీ జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదు, నీవు వాక్యమును సరిగ్గా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావు, వాక్యము నీకు బయలుపరచబడుతున్నప్పుడు నీ హృదయము చలించలేని స్థితిలో ఉన్నదంటే నీ జీర్ణ వ్యవస్థలో ఏదో ప్రాబ్లం ఉంది, నీ ఆలోచనలో ఏదో ప్రాబ్లం ఉంది. దానివల్ల నీకు వాక్యం పట్ల ఆసక్తి కలగట్లేదు, నీ జీవితంలో ఎటువంటి ఉద్యమం రావట్లేదు, నీ కుటుంబంలో ఎటువంటి ఉద్యమం రావట్లేదు. కారణము జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదు. జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేదు అని అంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటి? వైద్యుడైన యేసు దగ్గరికి వెళ్ళాలి. వైద్యుడైనటువంటి యేసు నీకు ఒక చీటీ ఇస్తాడు. ఆ చీటీలో ఏ మందు వాడాలి, ఏ టానిక్ వాడాలి, ఎప్పుడు వాడాలి, అది నీకు రాసి ఉంచుతాడండి ఆయన.
అది వైద్యుడైన యేసు రాసిన మందుల చీటి. అది మనలను సరిచేస్తుంది. ఖచ్చితంగా వారు కొనసాగించలేరు, వారు ముందుకు వెళ్తారు, వారు వెనక్కి వెళ్తారు. కేవలము మొదట అల్పమైన కార్యము తలెత్తినచో ఫిర్యాదు, గజిబిజి, లోపల మదన పడతారు. ఒక సంఘంలో అటువంటివి ఒక కార్యము ప్రారంభమైనచో అది ఒక క్యాన్సర్ వలె ఉండును. అది సంఘం అంతటిని చంపివేయును. అది నిజము. అది ప్రారంభమైతే మనము దాన్ని తప్పక బయటకు పారద్రోయాలి. ఏం చేశారు అపోస్తులు? అపోస్తులు కాని వారిని ఏం చేశారు? వాళ్ళు ఇదే పని చేశారండి. అది క్యాన్సర్ లాగా తర్వాత కాలంలో మిగతా వారికి ఒకరి నుంచి ఒకరికి పాకుతుందనేసి వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే వీళ్ళు అపోస్తులు కారు, వీళ్ళు అపోస్తులు కాని వారు మనం ఎందుకు అపోస్తులు గుర్తించడం అని తెలుసుకొని వెంటనే వెళ్ళగొట్టారు సంఘాల నుంచి. ఈరోజు మనము చేయాల్సినదే. మనం దీంట్లోకి వెళ్దాం, ఎందుకంటే టైం సరిపోదు. సంఘకాలంలో కూడా కొన్ని విషయాలు చెప్పాలి, అందుకోసం. ఇవన్నీ ఎందుకు చెప్పబడుతున్నాయంటే మొదటి సంఘకాలంలోని వాళ్ళు కోల్పోయింది ఏమిటి? ఆ ప్రేమ. ఎప్పుడైతే ఆ ప్రేమను కోల్పోయారో, ప్రేమకు బదులుగా ప్రవక్త చెప్తుంటాడు కదా, అది వాళ్ళు కలిగి ఉన్న మొదటి ప్రేమ ఏమిటి అని అంటే అగాపే ప్రేమ. ఆ అగాపే ప్రేమను ఎప్పుడైతే వాళ్ళు కోల్పోయిన వెంటనే దాని ప్లేసులోకి ఏమొస్తుంది? వీళ్ళు దేవదూతల ఆహారాన్ని బదులుగా ఏం తీసుకుంటున్నారు? వెల్లుల్లి ఎలాగే తిన్నారో అలాగే అగాపే ప్రేమను కోల్పోయిన మరుక్షణమే ఏ ప్రేమ వచ్చింది? ఫిలియో ప్రేమ. భౌతిక సంబంధమైన ప్రేమలు వచ్చాయి. ఈ భౌతిక సంబంధమైన ప్రేమ సంఘంలో ఎలా పనిచేస్తుందో తెలుసా అండి? కాఫీకి పడిపోతారు. ఒక చిన్న కాఫీయో, టీయో, లేదా మ్యాట్లో, లేదా సంఘంలోని పాస్టర్ గారికి వెనకాల సూట్ కేసులు పట్టుకొని, బ్రీట్ కేసులు పట్టుకొని తిరుగుతుంటే ఆటకే పడిపోతారు. ఇవన్నీ ఫిలియో ప్రేమ. చూద్దాం దేవుని యొక్క ఆరోపణ. ఈరోజు ఆ మొదటి ప్రేమ గురించి ప్రవక్త తీసుకున్న టైటిల్ ఏమిటి అని అంటే దేవుని యొక్క ఆరోపణ. 60వ పారాగ్రాఫ్లోని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, దీనిలోంచి ప్రవక్త ఎలాంటి విషయాలు చెప్తున్నాడో చూడండి. ఇప్పుడు దాకా ఈ విషయం చెప్పడానికే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా ఒక పునాది. దీనిని అర్థం చేసుకున్నటకు నీవు ఒక గ్రహింపును కలిగి ఉండవలెను. అదేమనగా ఆత్మ ఎఫెసులో ఉన్న మూల విశ్వాసులతో మాత్రమే మాట్లాడుట లేదు, కానీ ఈ వర్తమానము ఆ మొత్తము కాలమునకు అనగా సుమారు 120 సంవత్సరాలకు సంబంధించింది. అంటే ఇక్కడ ఈ ఆత్మ అనేది మొదటి సంఘకాలంలో మొదటి తరంలో ఉన్న వాళ్ళు కాదు, కానీ మొత్తం ఎన్ని సంవత్సరాలండి? మొదటి సంఘకాలం ఇంచుమించుగా సుమారుగా 120 సంవత్సరాలు. 53వ సంవత్సరం దగ్గర ప్రారంభమయ్యి 170 దగ్గర ముగించబడింది. అంతేనండి. 53 నుంచి ఇదొక 100 వరకు చూసుకుంటే ఇది 47 సంవత్సరాలు. మరి అదొక 70 సంవత్సరాలు. 70 47 ఎన్ని? ఇంచుమించు 120కి వచ్చిందా? అందుకే ప్రవక్త ఇక్కడ ఆ మొత్తము కాలమునకు అనగా సుమారు 120 సంవత్సరములకు సంబంధించును ఈ వర్తమానము ఆ మొత్తం కాల వ్యవధిలో ఉన్న తరములకు సంబంధించినది. చరిత్ర దానికదే పునరావృత్తమగును. ఇజ్రాయేలు వారి తరములలో ఒక తరములో వచ్చిన ఉజ్జీవము ఆ మరుసటి తరములో చల్లారిపోవుట మనము చూడగలము. 3వ తరములో బహు తేలికపాటి వెలుగును మనము చూడగలము. కానీ 4వ తరములో ఆ ఆది మంట యొక్క ఛాయ కూడా కనబడదు. అంటే ఏమవుతుంది?
ఒక్కొక్క జనరేషన్ దాటుకుంటూ ముందుకు వస్తున్న కొలది ఏమవుతుందండి, పూర్తిగా వెలుగు చీకటి అయిపోయింది. మొదటి తరంలో ఉన్నటువంటి ఉజ్జీవము రెండో తరం దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం తగ్గిపోతుంది. మూడో తరం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా నాలుగో తరం దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది. మరి ప్రియమైన సంగమా, ఇప్పుడు మనం ఎన్నో తరంలో ఉన్నాము. ఇది ఈ లవోదిక సంఘకాలము ప్రారంభము అయి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1906లో ప్రారంభమైంది, అంతేనండి. 1906 నుంచి 46కి అదో మొదటి జనరేషన్, మొదటి తరం. 46 నుంచి 86కి 2, 86 నుంచి 2026కి 3వ తరం. జాగ్రత్త చూడండి, ప్రవక్త కాలంలోని అదే మొదటి తరంలోని పెంతెకోస్తు యుగంలోని గొప్ప ఉజ్జీవము ప్రారంభమైంది, అంతే కదండి. ఆ అజూజా వీధిలోని, అమెరికాలోని అజూజా వీధిలోని పెంతెకోస్తు ఉజ్జీవం ప్రారంభమైంది, చాలా గొప్పగా ప్రారంభమైంది. అది మొదటి తరంలో ఉన్న వాళ్ళందరికీ నడిపించింది. రెండవ తరం దగ్గరికి వచ్చినప్పుడు బ్రెన్హైమ్ గారు వచ్చారు 46వ సంవత్సరం నుంచి, అంతేనండి. 46 నుంచి ఇదిగో 86 వరకు ఈ కాలం అంతటి గుండా రెండో తరం జనరేషన్, సెకండ్ జనరేషన్ వాళ్ళంతా కూడా నడిపించారు. బ్రెన్హైమ్ గారు తర్వాత పెరిగ్రీన్, బిల్లీ పాల్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. తర్వాత ఇప్పుడు 86వ సంవత్సరం నుంచి ఇప్పుడు 2026 దగ్గరికి వచ్చినప్పుడు 3వ తరం వాళ్ళు వెళ్తున్నారు. కానీ వెలుగు ఏమవుతుంది అర్థమవుతుందండి? వెలుగు ఇప్పుడు ఏమైపోయింది, తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు 4వ తరం వస్తుంది. ఒకవేళ అత్తబాటు అనేది ఆలస్యం అయితే 4వ తరం కూడా వస్తుంది. పూర్తిగా కనుమరుగైపోతుంది, వెలుగే ఉండదు. ఆ చిన్న వెలుగు ఇప్పుడు 3వ తరంలో ఉన్నటువంటి ఈ జనరేషన్, 3వ జనరేషన్లో ఉన్నటువంటి ఈ ప్రజల్లో ఉందండి, చిన్న వెలుగే. ఇప్పుడు ఆ చిన్న వెలుగు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దాన్ని పట్టుకున్నామా లేదో చూడండి, ఆ వెలుగును వెంబడిస్తున్నామా లేదా. ఇది ఇప్పుడేమి పెద్దగా ప్రకాశమానంగా లేదండి, వెలుగు చాలా చీకటిగా ఉంది. గాఢంధకారపు చీకట్లో ఉండి ఎక్కడో చిన్న వెలుగులో ఉంది. అందుకే ఈరోజు ఈ వర్తమానం చాలామందికి రుచించట్లేదు, అందుకే ఈ వర్తమానం చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే ఈ వర్తమానం ఈ 3వ జనరేషన్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ వర్తమానము మొదట్లో ఉన్నప్పుడు అంత స్పీడ్గా ఎందుకు ఈ వర్తమానానికి ఎందుకు జనులు ఆకర్షితులు అవ్వలేకపోతున్నారు? కఠినం చేయబడింది. చూడండి, నోవాహు ఆ ఓడ నిర్మించినప్పుడు ఆ యొక్క ద్వారం అనేది తెరవబడి ఉన్నప్పుడు ఎలాంటి వ్యక్తి అయినా రావడానికి అవకాశం ఉంది. కానీ డోర్లు మెల్లమెల్లగా క్లోజ్ అవుతూ ఉన్నప్పుడు చూసారండి, దగ్గరగా అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఆ వే అనేది ఆ ద్వారమును దగ్గరగా ముయ్యబడుతున్నప్పుడు ఆ ముయ్యబడడానికి సరిపడినంత మనుషులు మాత్రమే లోపల ప్రవేశిస్తారు. అర్థమవుతుందండి నేను చెప్పిన మాటలు? ద్వారము వెడల్పుగా ఉన్నంత వరకు ఎలాంటి వ్యక్తి అయినా వెళ్ళిపోతాడు. లావుగా ఉన్నవాడు వెళ్ళిపోతాడు, సన్నంగా ఉన్నవాడు వెళ్ళిపోతాడు, పొట్టిగా ఉన్నవాడు, పొడుగా ఉన్నవాడు, అందరూ వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడైతే దగ్గరికి ద్వారబంధాలు దగ్గరికి వస్తున్నాయో, ఆ తలుపులు దగ్గరికి వస్తున్నాయో అప్పుడు అందరు వెళ్ళడానికి అవదు. దానికి సరిపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లోపల ప్రవేశించడానికి వెళ్తున్నారు. అదే ఇప్పుడు ఈ 3వ జనరేషన్. ఇక్కడ చిన్న వెలుగే ఉంది. ప్రవక్త కాలంలో ఉన్నంత వెలుగు కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది. వర్తమానం చాలా కఠినం చేయబడింది. ప్రవక్త బోధించిన వర్తమానం ఈరోజు చాలా మందికి అది ఎలా ఉంది అంటే తప్పుడు బోధగా కనబడుతుంది వర్తమానంలో ఉన్న వాళ్ళకి. కారణం ఏంటంటే తక్కువ చేయబడింది. ఇప్పుడు తలుపు చాలా దగ్గరికి వస్తుంది, ఏదో ఒక రోజు ఆ తలుపులు ముయ్యబడుతుంది, ఇంక పూర్తి క్లోజ్ అయిపోతుందండి. కానీ 4వ తరములో ఆ ఆది మంట యొక్క ఛాయ కూడా కనబడదు. ఆ తర్వాత దేవుడు మరలా జ్వాలను వెలిగించును, మరియు మరలా అదే విధానము కొనసాగుట చూచెదము. దేవునికి మనవళ్ళు లేరు అను సత్యమును ఇది మరలా తేటపరచుచున్నది. స్వాభావిక జన్మ వలన రక్షణ ఒకరి నుండి మరొకరికి సంక్రమించదు. అపోస్తుల క్రమము వంశపారంపర్యంగా రాదన్నది ఎంత సత్యమో ఇది కూడా అంతే సత్యము. వాక్యములో అది లేదు. నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసిగానే నువ్వు ప్రారంభించవలసి ఉన్నావు. ఆ తర్వాత వచ్చిన తరము కూడా అలాగే క్రైస్తవులుగా ఉందిరని మనం తలంచరాదు. అర్థమవుతుంది కదండి? ఒక కుటుంబంలోని ఆ తల్లిదండ్రులు వాళ్ళ వర్తమానంతో చాలా లోతుగా వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఆ వర్తమానం వాళ్ళకి రుచించదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు కాస్త కూస్తో వర్తమానం అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళకి పుట్టిన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఇంకా కంప్లీట్గా వర్తమానం వాళ్ళ కుటుంబంలో ఉండదండి.
వారసత్వం ఉండదంటున్నాడు ప్రవక్త ఇక్కడ. నిజంగా తిరిగి జన్మించిన విశ్వాసిగానే నువ్వు ప్రారంభించవలసి ఉన్నావు. ఆ తర్వాత వచ్చిన తరము కూడా అలాగే క్రైస్తవులుగా ఉందిరని మనం తలంచరాదు. వారు ఆ శాఖ యొక్క పేరును మాత్రమే ధరించుకుందురు, పేరు మాత్రమే. ఇప్పుడు వారు బాప్టిస్టులుగాను మెథడిస్టులుగాను మొదలగు వారిగాను ఉందురు. ఇందులో ఏమీ సందేహం లేదు. వారు క్రైస్తవులు కారు. మీరు దేవుని యొక్క చిత్తము మూలంగా జన్మించవలసి ఉన్నారు. మానవ చిత్తానుసారంగా జన్మించిన ఎడల రక్షణ కలగదు. కానీ ఈ జనులు ఇప్పుడు మానవ చిత్తానుసారంగా మానవ చిత్తమును అనుసరించి కూడుకొనుచున్నారు. ఏ ప్రకారంగా అండి? దేవుని చిత్తంగా కూడుకున్న జనులు ఎలా ఉంటారు? మానవ ఆలోచన లేదా మానవ చిత్తంగా కూడుకున్న జనులు ఎలా ఉంటారు తెలుసండి? దేవుడు చిత్తంగా కూడుకున్న జనులు ఆదివారం సంఘానికి ఎవ్వరు నిన్ను నెట్టాల్సిన పనే లేదు. ప్రార్థన చేయడానికి ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయండి, పడుకునేటప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పాల్సిన పని లేదు వాళ్ళకి. నువ్వు పడుకున్నప్పుడు ప్రార్థన చేయండి అని చెప్తే వాళ్ళు ప్రార్థన చేయటము, నువ్వు లేచినప్పుడు ప్రార్థన చేయండి అని చెప్తే ప్రార్థన చేయటము, ఆదివారం సంఘానికి వెళ్ళాలి తొందరగా రెడీ అవ్వండి తయారవ్వండి అని చెప్తే తయారవ్వడము. అర్థమవుతుందండి? ఎక్కడైనా కూటాలకి ఎవరు బలవంతంగా చెప్తే బలవంతంగా వెళ్ళడం, ఇవన్నీ కూడా ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మానవ చిత్తానుసారంగా జన్మించిన ఎడల చేసే పనులు, మానవ చిత్తానుసారంగా జన్మించిన వాళ్ళు చేసే పనులండి అవి. దేవుడు చిత్తానుసారంగా జన్మించిన వాళ్ళు చేసే పనులు ఏంటి తెలుసండి? అమ్మో ఆదివారము టైం ప్రకారం వెళ్ళిపోయి ఇంకెవరు చెప్పాల్సిన పని లేదు నీకు. ఎవరు నీకు ఏ పని కూడా చెప్పాల్సిన పని లేదు. దేవుని కోసం నువ్వు ఆరాట పడాల్సిన, నువ్వు చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి నీకు ఎవరు చెప్పాల్సిన పని లేదండి. నీ అంతటి నువ్వే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటావు. కానీ ఈ జనులు ఇప్పుడు మానవ చిత్తం అనుసరించి కూడుకొనిచున్నారు. అందులో కొందరు దేవునితో సరిగ్గా లేరని నేను చెప్పటం లేదు. ఒక్క నిమిషం కూడా నేను ఆ మాట అనను. కానీ అది నిప్పు ఆరిపోయినదని మాత్రమే నేను చెప్పుచున్నాను. వారు ఇంతకు ముందున్నట్లుగా మాత్రము లేరు. ఇంతకు ముందున్నట్టుగా వాళ్ళు లేరు. చూసారండి, వాళ్ళు ఏమనుకుంటున్నారు? అందులో కొందరు దేవునితో సరిగ్గా లేరని నేను చెప్పట్లేదు అంటున్నాడు. ఉన్నారు సరిగ్గానే, కానీ ఏమైపోయిందంట? వారిలో మంట లేదు, వారిలో మంట లేదు. కానీ అది నిప్పు ఆరిపోయినదని మాత్రమే నేను చెప్పుచున్నాను. వారు ఇంతకు ముందు ఉన్నట్లుగా మాత్రము లేరు. దేవుని సంతోషపరచవలనను ప్రగాఢ వాంఛ, ఆయన వాక్యమును తెలుసుకొనవలనను తీవ్రమగు కోరిక, ఆత్మలో కొనసాగవలనన్న వేదన చల్లారిపోసాగినది. ఎవరు వీళ్ళు? మొదటి సంఘములో ఉన్నటువంటి ఎఫెసీయులు. వీళ్ళు మనస్తత్వం ఎలా ఉన్నది అనేది ఇప్పుడు చూసినట్లయితే అదే ఆత్మలు ఇప్పుడు నేటి కాలంలో కూడా ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎలా ఉంటున్నారు? దేవుని ఇప్పుడున్న ప్రజలు, ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు, ఇప్పుడున్నటువంటి మనమే దేవుణ్ణి సంతోషపరచాలని ప్రగాఢ వాంఛ నువ్వు కలిగి ఉన్నావా? నీ ఆలోచన కొనేసి పడతాను ఇచ్చేస్తాం, కొనేసి ఇస్తాం, మంచిదే ఇవ్వాలి, మనకు రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి. మరి ఏది అదే రిలేషన్ దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో ఉండాలి కదా. మరి ఉందా? చూడండి, దేవుని యొక్క ఉద్దేశం గురించి జనులు అంత ఆసక్తిని చూపించట్లేదు. కానీ లోకము వారి నుండి ఆశించుచున్న దాని గురించి జాగ్రత్త వహించుతున్నారు. వచ్చుచున్న ఆ రెండవ తరము ఇజ్రాయేలు వారి వలే ఉన్నారు. రెండవ తరం ఇజ్రాయేలు వచ్చుచున్నారు. వారు ఇతర దేశంలో ఉన్నట్లుగా మాకును రాజు కావాలని కోరిది. ఇదంత ఫ్రీగా రావట్లేదు వాయిస్. చూడండి, రెండవ తరం దగ్గరికి వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారంట? రాజులు కోరుకున్నారు. ఎక్కడ ఈ సంఘటన ఎక్కడ జరిగింది? రాజులు కోరుకున్న సంఘటన ఎక్కడ జరిగింది? ఇజ్రాయేల్లోని. ఎక్కడ? సమూయేలు కాలంలోని, సమూయేలు ప్రవక్తగా ఉన్నప్పుడు. అంతేనండి. మాకు ఇతర దేశాలు చూసినప్పుడు వాళ్ళకి ఎలాగైతే రాజులు ఉన్నారో మాకు కూడా రాజు కావాలని కోరుకున్నారు. అది రెండవ తరం అంట. ప్రవక్త మాట్లాడుతున్నాడు. వచ్చుచున్న రెండవ తరం ఇజ్రాయేల్ వారి వలె ఉన్నారు. వారు
ఇతర దేశంలో ఉన్నట్లుగా మాకును రాజు కావాలని కోరి ఆ విధంగా వాళ్ళు దేవుడిని విసర్జించిరి. ఏమైనా కానీ రాజు మాకు కావాలని వారు కోరుకొనిరి. అది సంఘం యొక్క చరిత్ర. వారు దేవునికి చెంది ఉండకుండా ఈ లోక మర్యాదను ఎక్కువగా అనుసరించుచు ఇంతకు ముందు వారు చేయుచుండిన భక్తి క్రియలను ఇక చేయక ఆపివేసి వారిప్పుడు ఇంతకు ముందు చేయని కార్యములను చేయుచుందురు. ఏం చేస్తున్నారు తెలుసా అండి? మరి వీళ్ళు ఇంతకు ముందు దేవుడు చేయవద్దన్న కార్యాలు ఉన్నాయి వాళ్ళకి. ఆల్రెడీ మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వారికి చెప్పాడు. చెయ్యొద్దన్న కార్యాలని ఇప్పుడు చేస్తున్నారు. చెయ్యమన్న కార్యాలను పక్కన పెట్టేశారు. ఇది ఆత్మ. ఈ లోక మర్యాదను ఎక్కువగా అనుసరించు ఇంతకు ముందు వారు చేయుచుండిన భక్తి క్రియలను ఇక చేయక ఆపివేసి. అంటే ఏమిటండి? ఇంతకు ముందు వాళ్ళు ఏదో ఒక భక్తి క్రియలు చేస్తున్నారు. వాక్యంతో సహవాసం చేస్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు, అన్ని వర్తమాన క్రమాలు అన్ని విషయాలు పాటిస్తూ చక్కగా ఒక మంచి ఆత్మీయ వ్యక్తులుగా కొనసాగుతున్నారు. కానీ ఏం జరిగింది? ఇప్పుడు అవన్నీ ఆపివేసి వారిప్పుడు ఇంతకు ముందు చేయని కార్యములను చేయుచుందురు. వాటి ప్లేస్లో కొత్త వచ్చాయి. వారిప్పుడు తమ వస్త్రధారణ, వారి వైఖరిని, వారి ప్రవర్తనను మార్చి ఉన్నారు. వెంటనే చేంజ్ అయిపోద్దండి. వారు విశ్రమించి ఉన్నారు. ఎఫెసు అను పదమునకు అదే అర్థము. విశ్రాంతి పొందుట, దారి తప్పుట, తప్పిపోయారు. ఆ తర్వాత ఉజ్జీవము మరియు చల్లదనము ఒక చక్రం వలె తిరిగి వచ్చుట తప్పదు. నీవు చేయవలసినదంతయు ఒకటే, దేవుని ఆత్మ యొక్క చివరి కదలికను గుర్తించి స్త్రీలు మరియు పురుషులు క్రైస్తవుల వలె దుస్తులు ధరించి ఆలయమునకు వెళ్ళి రాత్రంతయు ప్రార్థన చేసి వీధుల మూలలకు వెళ్ళి సిగ్గుపడకుండా ఆత్మ యొక్క ప్రత్యక్షతలను ఇతరులకు చూపించవలెను. అది చెయ్యాలి. మొదటి సంఘంలో అక్కడ తప్పిపోయింది. మరి ఇప్పుడు మన ఇంటి దగ్గర మన మాట్లాటలు, మన పనులు, మన ఆఫీసులు, మన వ్యాపారాలు, మరి అన్ని ఈ విషయాల్లోనే మనం బిజీ అయిపోయి ఏం చేయట్లేదు. మరి ఏది మిస్ అయిపోయింది? సిగ్గుపడకుండా ఆత్మ యొక్క ప్రత్యక్షతను ఇతరులకు చూపించవలెను. ఇప్పుడు ఈరోజు ఇక్కడ నిలబడి ఒక్కొక్కరిని పర్సనల్గా అడగాలనుకుంటున్నాను. మరి మీరు ఎవరికైనా ఏదైనా వాక్యం ఇప్పుడు వరకు ఎంతమందికి అందించారు? ఈ సహవాసం చేస్తూ ఈ గడియ వర్తమానాన్ని ఎవరికి అందించారు అని నేను ఇప్పుడు ఒక్కొక్కరిని అడగాలనుకుంటున్నాను. లేదు, ఇది సరైనటువంటి ఆత్మ కాదండి. ఆత్మ మీరు అనుకోవచ్చు, నేను ఆదివారం వాక్యం వింటున్నాను. విను, ఎవరొద్దన్నారు? ఒక బ్రదర్ ఉన్నారు, ఆశీస్సులాల్ గారు దగ్గర ఉండిపోతే బాగుండు, ఆ సంఘం దగ్గర అలా ఉండిపోయినా బాగుండు, వాక్యం వింటుంటాను. మరి నువ్వు వింటూ ఉంటే ఆ వాక్యం నువ్వు వినడానికేనా? మరి నువ్వు వింటున్న వాక్యం ఏమవ్వాలి? మరి అయితే నీ దగ్గరే ఉండిపోవాలా? అలాగే ఇప్పుడు మీరు కూర్చుంటున్నారు, వింటున్నారు, ఆదివారం వస్తున్నారు, బుధవారం వస్తున్నారు, ఏదో స్పెషల్ కూటం ఇవన్నీ చేస్తున్నాము. మరి ఈ వింటున్న వాక్యము ఎక్కడితో ఆగిపోవాలా? మీ శరీరం దగ్గర ఉండిపోవాలా? సిగ్గుపడకుండా ఆత్మ యొక్క ప్రత్యక్షతను ఇతరులకు చూపించవలెను. వారు తమ పాత చచ్చిన సంఘములను విడిచిపెట్టి గృహములలోను పాత స్టోర్ భవనములలోను ఆరాధన చేయుచుండిరి. వారికి వాస్తవము దొరికినది, కానీ అది ఎంతో కాలము కాకుండా వారికి సరిపోయినంత ధనము రాగానే చక్కని నూతన భవనములను నిర్మించిరి. వారంతటా వారు దేవునికి గానములు పాడటము మాని గాయక బృందములు ఏర్పరిచిరి. గాయక బృందాలు వచ్చాయి ఇప్పుడు. ఒకప్పుడు ఎలా ఉండేది? అందుకే ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేయను నేను. మనం ఏదో స్పెషల్ కూటం పెట్టుకున్నప్పుడు స్పెషల్ సింగర్స్ని పిలిపిస్తుంటారు కొన్ని మంది. వన్ టైం మెసేజ్లోనేనండి నేను చెప్తుంది, బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు. డినామినేషన్ వాళ్ళకి ఆత్మ ప్రత్యక్షత ఉంటే వాళ్ళెందుకు ఇవన్నీ చేస్తారు?
ఎండ్ టైం మెసేజ్లోనే క్వైర్ టీములు పెట్టుకుంటారు, ఇలాంటి కోసం కొత్త స్పెషల్ టీములు తెప్పించుకుంటారు, సింగర్లు పిలిపించుకుంటారు. ఎవరు డినామినేషన్ పాస్టర్లు, డినామినేషన్ సింగర్లని పిలిపించుకొని ఆ స్పెషల్ సాంగ్స్ పాడిస్తూ ఉంటారు మీటింగ్స్ దగ్గర. ఎవరి మీటింగ్స్? ఎండ్ టైం మెసేజ్ మీటింగ్సే. ఎందుకు ఈ ఆలోచన వచ్చి తెలుసండి? ఇదిగో ప్రవక్త ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. సరిపోయినంత ధనము రాగానే చక్కని నూతన భవనములను నిర్మించిరి, వారంతట వారు దేవునికి గానములను పాడుట మాని గాయక బృందములను ఏర్పరిచిరి, వారు గాయక బృందములకు ప్రత్యేక దుస్తులు ధరింపజేసిరి. తెల్లని దేవదూతల వస్త్రాలు ధరించేస్తారు. పాటలు పాడడానికి పిలిచినప్పుడు వెంట లైన్గా ఫాలో అయిపోతారు. అందరు వచ్చి పరలోకం దిగొచ్చినట్టు గాన ప్రతి గానాలు చేస్తూ పాడుతుంటే ఆ పక్కన ఆ ముందుని ఇలా గీసేస్తుంటారు. ఆ పక్కనే ఆ క్వైర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉంటారు కదా, అతను ఇలా అయిపోతుంటాడు ఇలాగా. ఇవన్నీ ఏంటివి? ఈ ఎండ్ టైం మెసేజ్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి సంగీతం వాయించడానికి, ఎండ్ టైం మెసేజ్లో సంగీతం వాయించడానికి, ఇప్పుడు సపోజ్ మన సంఘానికి సంగీతం వాయించడానికి ఆ గిటార్ కానీ, క్యాషియో కానీ, లేదా తబలా కానీ ఇంకేవో వాయించి ఎవరు లేరు. కాబట్టి ఇగో పక్కనే మనకి ఇక్కడ ఈ రూట్ ఏంటిది, వేపగుండ జంక్షన్ నుంచి సింహపూర్ కాలేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక డినామినేషన్ బ్రదర్ ఉంటారు, రమేష్ అనేసి. మనకి కొన్నిసార్లు వాక్య ప్రత్యక్షత అందలేని సమయము, ఆ టైంకి అదే దేవుడు మనకి బయలుపరిచింది అదే కాబట్టి అని చెప్పి కొన్నిసార్లు అప్పుడు మనకు తెలియని టైంలో ఏదో చేసి ఉంటాం. మనం వాక్యము బయలుపరచబడుతున్నప్పుడు మనం కలిగి ఉండాల్సింది ఏంటిది అంటే అతను చక్కని మ్యూజిషియనో లేదా మెజిషియనో ఎవరో ఆయన ఉన్నారని చెప్పేసి అతను మనం పిలిపించుకుంటా అవ్వదు. మనకి దేవుడిచ్చాడు 2 చేతులు, అంతేనండి, చక్కగా ఇదే అంతే తప్ప ఆ డినామినేషన్ స్పిరిట్స్ మనం తీసుకొని రావడానికి వీలు లేదు. సరే, ఇప్పుడు అదే జరుగుతుంది, అదో ట్రెండ్. ఇప్పుడు మెసేజ్ వర్తమానం మెసేజ్లే అవి, పాస్టర్లు అవే, కానీ సంగీతం వాయించిన వాళ్ళు డినామినేషన్ వాళ్ళు, లేదా ఎవరు సినిమా పాటలకి ప్లే చేసిన వాళ్ళు ఉంటారు. అది సంఘశాఖల వాళ్ళకి అది పెద్ద తప్పేం కాదండి, వాళ్ళైతే దాని గురించి పెద్ద తప్పుగా తీసుకోరు. సంగీత పరికరం ఏం చేసిందండి? మనం ఎవరు వెళ్ళి వాయించేస్తుందండి, దాని గురించి ఎందుకు వీళ్ళు అంతగా ఇదైపోతున్నారు అంటారు. సంగీత పరికరం దగ్గర ఆత్మ ఉందని ప్రవక్త చెప్పాడు, బైబిల్ రుజువుపరిచిందా లేదా? దావీదు సౌలు దగ్గరికి వెళ్ళి ఆ సితార పట్టుకొని వెళ్ళి మ్యూజిక్ వాయిస్తూ ఉంటే దావీదులో ఉన్న దెయ్యం క్షమించండి, సౌలులో ఉన్నటువంటి దెయ్యం వెళ్ళిపోయిందా లేదా? వారికంటే చక్కని వస్త్రాలు, గాయక బృందమునకు ప్రత్యేక దుస్తులు ధరింపజేసిరి. వాళ్ళకు డ్రెస్ కోడ్ ఉందన్నమాట. వారు ఒక ఉద్యమమును ఏర్పరిచి దానిని మానవుల ద్వారా నడిపించిరి. వారు చదువుటకు తగని పుస్తకములను చదవనారంభించిరి. అంటే ఏమిటండి? భయంకరమైనటువంటి లోక సంబంధమైన పుస్తకాలు అవి చదువుతూ ఉన్నారు, దాని మీద ధ్యాస పెరిగింది. మరి ఇప్పుడు దానికి బదులు ఇప్పుడు ఆల్టర్నేట్ ఏమొస్తుంది? ఇప్పుడు మనకి మొబైల్స్, చేతిలో మొబైల్స్. ఈ మొబైల్ పట్టుకొని లోకాన్ని అంతటి చూసేస్తున్నాం. ఈ మొబైల్లో ప్రపంచం అంతా కనబడుతూ ఉంది, చూసారా? ఇక్కడ చూడలేని దృశ్యాలు కూడా చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ, కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నారు? వారు చదువుటకు తగని పుస్తకములను, ఇంకో మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన కాలం దగ్గర తీసుకొస్తే వారు చూడడానికి చూడలేని రకరకాల భయంకరమైన యాప్స్ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు గంటల కొలది టైంను వెచ్చిస్తూ ఉన్నారు అక్కడ. అది వర్తమానం. ఒక చిన్న ప్రవక్త టేప్ని వేసుకొని వెంటనే నిద్ర వచ్చి పడుకుని పోతాం. అలాగే టేప్ ఆన్ చేసిన వెంటనే ప్రవక్త గాడ్ బ్లెస్ యూ బ్రదర్, నాకు ఈ చక్కని పులిపేట ఇచ్చినందుకు అని చెప్పి ఏదో 2 మాటలు చెప్పేసరికి అప్పుడు ఇలా అయిపోతుంటాం. ఎప్పుడు లేవుతుందో తెలుసా అండి? ఆమేన్ అని లాస్ట్లోని ప్రవక్త కోరస్ వినబడుతుంటుంది. ఓన్లీ బిలీవ్, లేకపోతే నేనే మొదటిగా ప్రేమించుచున్నాను, ఇలాంటి కోరస్లు ఏవో వస్తుంటాయి. అప్పుడు లేవుతాం కోరస్కి. అమ్మాయి అయిపోయిందిరా పాట, నేను వర్తమానం వినేశాను. ఒక 1.5 గంట ఎంత ఉంటుంది మెసేజ్, జస్ట్ ఒక 5 నిమిషాలు జస్ట్ ఇలా వేసిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది. ఇంకా ఎంత కళ్ళు ఎత్తినా ఇలా అయిపోతుంటాం, ఇంకా కళ్ళు ఎత్తలేం, అయిపోయి పడుకునిపోతాం. మొత్తాన్ని పడుకునిపోయిన తర్వాత లాస్ట్లోని
ఆ కోరస్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఆమేన్ అని చెప్పేసి గాడ్ బ్లెస్ యూ బ్రదర్ నెవిల్ అని చెప్తారు ప్రవక్త. అది అయిపోయినప్పుడు అమ్మయ్య వర్తమానం మనం ఎలా ఫీల్ అయిపోతాం తెలుసా అండి? వర్తమానం గంటన్నర మెసేజ్ వినేసినట్టు ఫీల్ అయిపోతాం మనం. అదే ఏ పనికిమాలిన చెత్తదో చూడడానికి గంట అయిపోతుంది, 2 గంటలు 3 గంటలకు బ్యాటరీ కూడా అయిపోతుంది, ఛార్జింగ్ కూడా పెడతాం వెంటనే. ఛార్జింగ్ పెట్టి కూడా చక్కగా పెట్టి చూసేస్తుంటాం, ఓ నచ్చినవి. సరే, వారు చదువుటకు తగని పుస్తకములను చదవనారంభించిరి. వారు ద్వారములను తెరిచి ఉంచినందున మేకలు వచ్చి వాటిని ఆక్రమింపసాగాను. హల్లెలూయా. సంతోషపు కేరింతలు పోయాయి. ఇప్పుడు ఆత్మ యొక్క స్వాతంత్రము పోయింది. వారు ఒక ఆచారమును రూపొందించిరి. అగ్ని చల్లారిపోయి నల్లని బూడిద మాత్రం మిగిలిపోయింది. దేవుణ్ణి ప్రేమించుట అనగా ఏమిటో యోహాను అర్థం చేసుకొనని కొద్ది క్షణముల క్రితం నేను చెప్పి ఉన్నాను. హల్లెలూయా. ఆ గొప్ప అపోస్తుడు యొక్క ప్రేమ సంఘం ఎక్కడ దేవుని యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టానో చూశాను. 1 యోహాను 5వ అధ్యాయం 3లో ఇట్లా చెప్పబడి ఉన్నది, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుటయే దేవుని ప్రేమించుట. ఆయన వాక్యమును అనుసరించుటే. ఆ వాక్యం నుండి కొద్దిగా దారి తప్పిపోయినా కానీ క్రీస్తు నుండి ఒక అడుగు దూరము పోయినట్లే. కొంచెము వాక్యాన్ని మనం తప్పిపోతేనే ఎంతంటే అడుగు దూరము పోయినట్లే. ఇవి ఎలా చెప్పాలో కొన్నిసార్లు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ చెప్తూ ఉంటే కొంతమంది వ్యక్తిగతంగా తీసుకుని బాధపడుతున్నారు. కానీ ఇవి చెప్పాల్సిన సమయం వస్తుంది. వ్యక్తిగతంగా నేను ఎవరిని ఉద్దేశించి కదా, అందరినీ సంఘం అంతటిని కలిపే నేను చెప్తున్నాను ఈ మాటలు. చూడండి, ఇక్కడ ఒక్క మాట ఒక్క విషయంలోనే ఆ వాక్యం నుండి కొద్దిగా దారి తప్పిపోయినా కానీ క్రీస్తు నుండి ఒక అడుగు దూరం పోయినట్లే అంటున్నప్పుడు, అలాంటి కొద్ది మాటలు ఎన్ని మాటలు మనం తప్పిపోతున్నాం ఆలోచించండి. ఎంత దూరం వెళ్ళిపోతున్నాం ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించుచున్నామని జనులు చెప్పుచుందురు, వారు ఆలయములకు వెళ్ళుదురు. ప్రేమించుచున్న వాళ్ళు ఏం చేస్తారండి? ఆలయమునకు వెళ్ళుదురు, చప్పట్లు కొట్టుదురు, సంతోషించుదురు, పాటలు పాడుదురు, గొప్ప ఉద్రేకంగా సమయమును గడుపుదురు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు చెప్పుకున్న ఈ విషయాలన్నీ మనం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం అందరం చేస్తున్నామో లేదో చూడండి ఒకసారి. ఫస్ట్, వారు ఆలయమునకు వెళ్ళుదురు. వెళ్తున్నామా? అందరూ వెళ్తున్నామా లేదండి? వెళ్తున్నాం. ఆలయమునకు వెలుదురు, చప్పట్లు కొట్టుదురు. చప్పట్లు కొడుతున్నామా లేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చప్పట్లు కొట్టలేని వాళ్ళు ఉంటే చేయలేదండి. కొట్టలేని వాళ్ళు ఓకే. సంతోషించుదురు. ఇక్కడ సంతోషించడానికి వచ్చావా? ఏడవడానికి బాధపడడానికి వచ్చామా? సంతోషించడానికి వస్తాం. ఓకే. పాటలు పాడుదురు. పాటలు పాడుతున్నామా? పాడుతున్నాం. గొప్ప ఉద్రేకంగా సమయమును గడుపుదురు. హల్లెలూయా. ఇదంతా చేస్తున్నాం మనం. కానీ అంతా అయిపోయిన తర్వాత చూడండి, వారు ఆ వాక్యంలో ఉండి నడిచి జీవించినట్లయితే చూడండి, వారు ఎన్ని చేసినా కానీ ఆ వాక్య ప్రకారము నడవనప్పుడు తాము దేవుణ్ణి ప్రేమించుచున్నట్లుగా చెప్పలేరు. ఎందుకనగా వారి జీవితములు వేరొక గాథను తెలియజేయుచున్నవి. వేరొక యోహాను చనిపోక ముందు ఈ విధమైన దానిని చాలా సూచించుదురు. తాము దేవుణ్ణి ప్రేమించుచున్నామని జనులు చెప్పుచుందురు, కానీ ఆయన వాక్యమునకు లోబడరు. ఎఫెసు సంఘమా, నీకు ఏదో జరుగుచున్నది. కొందరు చేరి ఆ వాక్యమునకు ఏదో కలపగోరుచున్నారు, మరికొందరు దానిలో నుండి కొంత తీసివేయగోరుచున్నారు. కానీ వారు చాలా యుక్తిగా దాన్ని చేయుచున్నందున మీరు చూడలేకపోతున్నారు. మీరు చూడగలిగినంత గొప్పగా మరి దానిని అందరూ చూడగలిగినట్లుగా వారు చేయుటలేదు. ఎలా చేస్తున్నారంట? ముసుగులో వారు దాన్ని చేయుచున్నారు. రహస్యంగా ముసుగులో చేస్తూ ఉన్నారు. హేతువాదము మరియు మనుష్య జ్ఞానము ద్వారా దానిని వారు చేయుచున్నారు. దానిని నీవు తిరస్కరించనిచ్చో నిన్ను కూడా అది మృంగివేయును. ఆలస్యము కాకముందే నీవు పెంతుకొస్తు యొద్దకు వెళ్ళుము. ఈరోజు ఒక విషయాన్ని పర్సనల్గా తీసుకోండి. ఇది కొంతమంది
శనివారం వచ్చింది అని అంటే ఆదివారం కోసం ప్రిపేర్ అవ్వాలి. మీకు అర్థమైంది? ఆదివారం వచ్చినప్పుడు ఆదివారం కొరకు ప్రిపేర్ అవ్వడం కాదండి, ముందు రోజే ఆదివారం కోసం సిద్ధపడాలి. అంటే ఏమిటి? రాత్రులు ఎక్కువసేపు రాత్రి 1 గంట 2 గంటల దాకా మెలుకొని ఉండిపోయి ఆదివారం వచ్చినప్పుడు 7, 8, 9 గంటలు వేసి తయారైగా హడావుడైపోయి సంఘాలకు వచ్చి ఇక్కడ మీరు కునుకుపాట్లు నిద్రపాట్లు పోతే అవదు. మరి ఇంకా ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆదివారం వచ్చేసరికి శనివారం నైటే మీరు ఎర్లీగా దేవుని కోసం చేయండి, ప్రయాసపడండి. ఇదేమి విశ్రాంతి తీసుకునే స్థలం కాదు, నువ్వు విశ్రాంతి తీసుకునే స్థలం కాదు. ఎన్నోసార్లు చెప్తున్నాను మీకు, మీరు రెస్ట్ తీసుకునే స్థలాలు కావండి ఇవి, ఆయన రెస్ట్ తీసుకునే స్థలం ఇది. దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలము. ఎఫ్ఎస్సి అనగా ఇందాక మనం చదువుకున్నాం, అర్థం ఏంటి? ఎఫ్ఎస్సి అనగా విశ్రాంతి పొందుట అంట. ఇందాక మనం చెప్పుకున్నాక విశ్రాంతి పొందుట. మరి ఈ ఎఫ్ఎస్సి ఇప్పుడు మన దగ్గర ఉంటే మనం విశ్రాంతి తీసేసుకుంటాం ఏంటి? మనం రెస్ట్ తీసుకోకూడదు, తప్పు అది. చూడండి, చిన్నపిల్లడు ఎప్పుడైనా నిద్రపోతూ ఉంటాడు కదా, క్లాసుల నాట్లోనే నిద్రపోతున్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి హై అని అంటే వెంటనే ఏమవుతాడు? మొత్తం నిద్ర ఎదిరిపోతుంది. అంతేనండి? అలాగే మనం ఇక్కడ చేయం కదా. మనం చేయాల్సిందేంటి? ఆదివారం రాకముందే శనివారమే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీరు అనుకోవచ్చు, మీరు చేస్తున్న ఈ చిన్న చిన్న తప్పిదాలు దాని ద్వారా సంఘంలోని పరిశుద్ధాత్మక ఆటంకం జరుగుతుంది. అది మాత్రం వాస్తవం అండి. మీరు దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటే, ఒకవేళ గ్రహించలేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు దాన్ని పాటించి జయించి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కరీతిగా ఉన్నాడని మీ ద్వారా కూడా కార్యం జరగాలి. మరి ఇప్పుడు అదే కదా ఇప్పుడు దాకా చెప్పుకున్న విషయాలు. వాళ్ళన్నీ చేస్తున్నారు, సంఘాలకి రావడం జరుగుతుంది, అన్ని విషయాల్లో కూడా వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు. మనం చదువుకున్న విషయాలన్నింటిలో కూడా వాళ్ళు చాలా ఆసక్తిగా ఉన్నారు. పాటలు పాడుతున్నారు, గొప్ప ఉద్రేకం కలిగి ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వారు ఆ వాక్యంలో ఉండి నడిచి జీవించినట్లయితే, వారు ఎన్ని చేసినా కానీ ఆ వాక్య ప్రకారం నడవనప్పుడు తాము దేవుణ్ణి ప్రేమించుచున్నట్లుగా చెప్పలేరు. ఇక్కడ ఎంతమంది దేవుడిని ప్రేమిస్తున్నారు? మేము ప్రేమిస్తున్నాం చేయలేస్తున్నారు. మరి దాన్ని క్రియారూపంగా చూపించండి అంటే అరవై 44వ పారాగ్రాఫ్. కానీ ప్రజలు, దీంతో ముగించుకుందాం, కానీ ప్రజలు దేవుని యొక్క హెచ్చరికను పాటించకుండా ఉండుట మామూలు అయిపోయింది. అది కూడా చెప్పేస్తున్నాడు ప్రవక్త. ఈ వర్తమానం చాలా స్లోగానే ఉంటుందండి. సంఘకాలంలో సబ్జెక్ట్ అనేది ఇదేంటిది? బైబిల్ స్టడీ. బైబిల్ స్టడీ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మనం అందులో ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా తేటగా తెలుసుకోవాలి. ఇదేమి ఏదో ఒక అంశాన్ని తీసుకొని, ఒక టాపిక్ తీసుకొని దాని గురించి స్టడీ చేసుకొని పులిపిడి దగ్గర నుంచి బోధించేసింది కాదండి ప్రవక్త. ఇది నేను ఇంతకుముందు స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ వర్తమానాన్ని పులిపిడి దగ్గర నుంచి ఆయన బోధించలేదు. ఎంతమందికి తెలుసండి ఆ విషయం? ఇది పులిపిడి దగ్గర నుంచి బోధించలేదు ఈ వర్తమానాన్ని. పులిపిడి దగ్గర కాదు, ఇతను తన గదిలోనే కూర్చొని దీనికి సంబంధించిన నోట్స్ అంతా ప్రిపేర్ చేసుకొని ఒక సహోదరుడికి ఇది ఇస్తే దీన్ని తెలుగు క్షమించండి ఆంగ్లంలోనికి తర్జుమా చేశారు. మొత్తం ఆ బుక్ని రాశారు, బుక్ని తయారు చేశారు. అందుకే ఇది టేప్లోని మనకి కనబడదు, ఇక్కడ ఆ ప్రవక్త వాయిస్ వినబడదు. ఇది మీరు ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా ఈ సంఘకాలం పుస్తకం మీరు చదివినప్పుడు ఎక్కడ కూడా ప్రవక్త ఊత పదాలుగా వాడుతున్నవి కానీ ఎక్కడ కనబడవు. అంటే చూడండి, గమనించండి, మంచిది, ఇలాంటి పదాలు మనం చదువుతుంటాం తెలుగులో, అవి ఉండవు ఇక్కడ. ఎందుకు అలా ఉండవు అని అంటే, ఇది ఆయన బైబిల్ని లేదా తన గదిలో కూర్చొని బైబిల్ స్టడీ చేసి మొత్తం చరిత్ర గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని తీసుకొని వచ్చి కూర్చొని రాశారు. మరి ఆయన అక్కడ అలా రాసిన దగ్గర మనం ఇక్కడ ఎలా చెప్పుకోగలుగుతాం? ఇక్కడ మనం కూడా అలాగే బుధవారం కూటం ఉంది, బుధవారం కూటం దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అది ఒక టాపిక్ ఏదో తీసుకుంటాం కాబట్టి దాన్ని అలా బోధించుకుంటూ వెళ్తుంటాం. మరి ఇలాంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు నువ్వు చాలా మరి సహనాన్ని భరించాలి. ఇందాక మనం ఈ సంఘకాలానికి ఇచ్చిందే వరం అది. వారు సహనంతో ఉన్నారు అన్నప్పుడు మనం ఎక్కడ సహనం ఉంది? ఈ టాపిక్ వచ్చేసరికి సిస్టర్స్ సగం మంది వెళ్ళిపోతున్నారు, బ్రదర్స్ సగం మంది ఎవరో 2-3 పాపం వాళ్ళు చాలా ఓపికతో వింటున్నారు. నాకు తెలిసి మరి అలాగే వడకట్టుకుంటే ఆ 2-3 కూర్చోబెడదాం. మరి మిగతా వాళ్ళందరూ గది వెనకాల ఉంది, వెళ్దామా?
ఆ గదిలో రెస్ట్ తీసుకుందాం. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి. వాటికి మనం మరి మంచి మ్యాట్ ఏదో తీసుకుందాం అనే ప్లాన్లో ఉన్నాం. బ్రదర్స్ మొన్నే మాట్లాడుకున్నాం. దేవుడిని అవమానం చేస్తున్నాం మనం, మనుషుల్ని కాదు, దేవుణ్ణి. చూడండి ఎలాగైపోయారు. కానీ ప్రజలు దేవుని యొక్క హెచ్చరికను పాటించకుండా ఉండుట మామూలు అయిపోయిందంట. అది హెచ్చరికను పాటించకుండా విషయం అనేది గొప్పగా, అమ్మో దేవుడు హెచ్చరిక చేశాడు, అమ్మో అని భయపడాల్సిన పని లేకుండా సింపుల్గా తీసుకుంటున్నారు. అక్కడ ఆయన అలాగే మాట్లాడతాడు, మనం ఇలాగే ఉంటాం. సరే, ఆయన అలాగే మాట్లాడుతుంటాడు, మేము ఇలాగే ఉంటాం. మా స్కూల్లో, కొత్త స్కూల్లో కూడా చిన్న ఉంటాయి. ఒక అబ్బాయి ఉంటాడు, షూస్ ఏమో ఎప్పుడు వేసుకొని రాడు. గవర్నమెంట్ ఇచ్చింది కూడా, ఇచ్చిన సరే కానీ ఎప్పుడు వేసుకొని రాడు. అలా ప్రతిసారి ఈ టీచర్లు ప్రేయర్లో ఎక్కడో పక్కన నుంచోబెట్టి షూ ఎందుకు వేసుకొని రాలేదురా అంటే, ఈరోజు షూ తడిసిపోయింది సార్ అని ఏదో చెప్తాడు. మా అమ్మ మరిసిపోయి మేడ మీద వదిలితే వర్షం పడింది సార్ అని, ఒరే అసలు రాత్రి వర్షమే మంచు పడింది సార్ అంటాడు. ఇంకా ఇలా ఏదో ఒకటి రోజుకోటి ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అంటే టీచర్లు ఇచ్చిన పనిష్మెంట్ కూడా వాడు ఏంటి అలవాటు అయిపోయాడు. కానీ ఆడు విధానం మార్చుకోలేకపోయాడు. వాడు విధానం మార్చుకుంటాడు. దానివల్ల వాడు ఏం కోల్పోతున్నాడు అనే విషయం తెలియట్లేదు. అందరు పిల్లలు చక్కగా ఈక్వల్గా ఉంటున్నారు, షూ వేసుకుంటున్నారు, యూనిఫామ్ వేసుకుని, బెల్ట్ వేసుకుని చక్కగా ఉంటున్నారు. వీడు చూస్తుంటే సింపుల్గా వచ్చేస్తున్నాడు అంతే. మళ్ళీ ఇంకేమంటాడు, ఇంకొక అన్నీ ఏదో ఒక వంక అన్నీ అయిపోయిన తర్వాత ఇంకే వంక దొరకకపోతే ఏం చేస్తారు తెలుసండి, సార్ కాలుకి దెబ్బ తగిలింది సార్ అందుకే వేసుకోవట్లేదు అంటాడు. ఏదిరా చూపించురా అని అంటే దెబ్బ ఎక్కడ కనబడదు సార్, లోపల నొప్పి పెట్టేస్తుంది సార్, పాదం అడుగును నొప్పి పెట్టేస్తుంది సార్. ఆ రోజుకి అది అయిపోయింది కదా, మరుసటి రోజుకి అన్ని సాకులు అయిపోతాయి అనేసి ఆడే కోరుండి ఒక్కోసారి ఏం చేస్తారు తెలుసా, ఏదో దెబ్బ తగిలించుకుని వస్తాడు కావాలనేసి. అలా అయిపోయాడు మైండ్ సెట్. మనం ఎందుకు అంటే వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు ఏమీ అవసరం లేదు, ఇంక ప్లెయిన్గా వెళ్ళిపోవడమే. మా సార్లు ఇంకేమనరలే, నాకు అలవాటు అయిపోయింది, వాళ్ళు కొడతారు, నేను తిడతాను, నేను కాసేస్తాను, వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇదిగో కానీ ప్రజలు దేవుని యొక్క హెచ్చరికను పాటించకుండా ఉండుట మామూలు అయిపోయింది. పవిత్రమగు వాక్యం మీద నిర్మించబడిన ఆ ఉజ్జీవం చాలా అద్భుతమైనది. ఆత్మ యొక్క ప్రత్యక్షత చాలా ధన్యకరమైనది. ఒక చిన్న భయములోనికి ప్రాకి వచ్చి హృదయంలో గుసగుస ఈలాగు వినబడుచున్నది, మనము పొందిన సత్యమును ఎట్లు కాపాడుకుందుము, ఈ ఉజ్జీవమును ఆరిపోనీయకుండా ఏమి చేయగలము. అప్పుడు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి అది కూడా ఇట్లో చెవిలో చెప్పును. రెండూ జరుగుతున్నాయి. ఏమని చెప్తుందంటే, ఇప్పుడు చూడు, ఇప్పుడు నీకు సత్యం ఉన్నది, ఇప్పుడు మనకి సత్యం ఉన్నది, అది నశించిపోలేదని నీకు తెలియను. నీవు నమ్ముచున్న దానిని ఒక ఆచారంగా మార్చి సంస్థను తయారు చేయము. అది మెల్లగా తీసుకొచ్చింది. దాని అంతటిని సంఘ పుస్తకంలో వ్రాయము. వారు ఆ ప్రకారమే చేయుచున్నారు, సంస్థను తయారు చేయుచున్నారు, వాక్యమునకు కొంత కలుపుచున్నారు, అవ్వవలెను వారు కూడా చనిపోవచ్చున్నారు. ఎందుకనగా ఒక్క తప్పు మాటను చేర్చుకొనిరి, జీవమును తీసుకొని వచ్చినది దేవుని యొక్క వాక్యము గురించి మనం ఏమి చెప్పుచున్నామో అది లెక్కలోనికి రాదు, కానీ దాని గురించి దేవుడేమి చెప్పానో అది లెక్కలోనికి వచ్చును. ఇది ప్రవక్త దేవుని యొక్క ఆరోపణ అనే అంశంలోంచి తీసుకొని చెప్తున్న మాటలు. అంటే మొదటి ప్రేమను కోల్పోతే ఏమవుతుంది, సంఘంలోనికి ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఆ మొదటి ప్రేమ కాలంలోని సంఘంలో ఎలాంటి జనులు ఉండేవారు. ఆ టైంలోనే ఉన్నారు. అననీయ సప్పీరాలు ఉన్నారా లేరండి? వాళ్ళు ఉన్నారు. కానీ మొదటి సంఘంలో ఉన్నప్పుడు పరిస్థితులు పరిశుద్ధాత్మ బలముగా వాడబడుతున్న సమయంలోని అక్కడ పాపం నిలబడడానికి వీల్లేదు, సహించలేదు, వెళ్ళగొట్టారు. కానీ తర్వాత తరం వచ్చింది. తర్వాత తరం వచ్చినప్పుడు ఏమైపోయింది, మెల్లమెల్లగా లోకాన్ని తీసుకొచ్చి వాక్యానికి విరుద్ధమైన కార్యాలు కూడా తీసుకొచ్చి పరిశుద్ధాత్మిక నాయకత్వానికి బదులుగా మానవ నాయకత్వం తీసుకొచ్చారు. అసలు ప్రియమైన సంఘమా, ఆ మొదటి సంఘం ఏం కోల్పోయిందో ఈ చివరి సంఘ కాలంలోని దాన్ని దేవుడు మరల ఈ కాలంలో ప్రవక్తను తీసుకొచ్చి పునరుద్ధరించాడు. మొదటి సంఘకాలంలో ఏం కోల్పోయిందంటే ప్రేమను కోల్పోయింది. మరి ఈ చివరి కాలంలోని మరలా ఈ కాలపు వర్తమానికుడి ద్వారా దేవుడు ఏం తీసుకొచ్చాడు? ప్రేమనే తీసుకొచ్చాడు. ప్రేమ అనగా క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తు అనగా తలరాయి అయి ఉన్నాడు. తలరాయిగా ఆయన ఇప్పుడు దిగొచ్చాడు. ఏం దిగొచ్చింది ఇప్పుడు సంఘం మీదకి? ప్రేమను దిగొచ్చిందండి. ఏం కోల్పోయింది మొదటి సంఘకాలము? ప్రేమను కోల్పోయింది. మరి చివరి సంఘకాలంలో ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏం కలిగి ఉన్నాము అంటే ప్రేమను కలిగి ఉన్నాం. ఏ ప్రేమ అది? అగాపే ప్రేమ. హల్లెలూయా. అగాపే ప్రేమ లేదా దైవిక ప్రేమ.
డివైన్ లవ్, ఆ దైవికమైన ప్రేమ ఇప్పుడు ఈ చిన్న సంఘాన్ని శిరస్సుగా అతుక్కోవడానికి దిగొచ్చింది. అదే ఈ చివరి కాలంలోని ఎన్నికలు ఉన్న సంఘము కలిగి ఉన్నది. ఎన్నికలో లేని సంఘము ఇంకను ఏం కొనసాగిస్తున్నది అని అంటే, ఆ కాలంలో ఏదైతే కోల్పోయారో ఆ ప్రేమ ఇక్కడ కూడా వాళ్ళు కోల్పోయి ఉండే ఏమున్నారు అనుకుంటున్నారు, మేము దేవుడిని ఇంకా కలిగి ఉన్నాము, ఆ ప్రేమను కలిగి ఉన్నాము అంటున్నారు. ఎలాంటి ప్రేమ తెలుసా అండి? ఇంకా మన సిస్టర్స్, మన బ్రదర్, మన ఇళ్ళల్లో అక్కడక్కడ దూరంగా ఉన్నాయి. ఆ చివరినొకలు, ఈ చివరినొకలు, ఈ చివరినొకలు, ఆ చివరినొకలు ఉన్నాయి. అందరం ఒకే వీధిలో ఎక్కడో ఉన్నాం అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా అండి ఆ ప్రేమ? చక్కగా, సిస్టర్ గారు ఈరోజు ఏం కూర అండి, అదే ఆ ప్రేమ. సిస్టర్ గారు చూసారా కూర పంపించారు మనకి, దాన్ని చూసి మనం ఏమనేసుకుంటున్నాము? అదే దేవుని ప్రేమ అనేసుకుంటున్నాం. అది ప్రేమ కాదు. ఒక్కసారి ఆ సిస్టర్ గారు ఎప్పుడు అనుకోకుండా ఏదో మాట అంటే, మొన్న కూర మనం తినకుండా కూర పంపించి అయినా నా మీద అట మాట అనేసింది. బ్రదర్ బండి ఒక్కసారి చిన్న అర్జెంట్ పని ఉంది బ్రదర్ అంటే ఇచ్చేస్తావు, అంతవరకు బాగానే ఉన్నంత వరకు. బండి పట్టుకుని వెళ్తే ఉదయానికి వెళ్ళిపోయి సాయంత్రం తెస్తావు నువ్వు. మన పక్కన మనం ఉంటే ఖాళీ ట్యాంక్ ఉంటుంది బండి దగ్గర, చూపిస్తుంటుంది. మంచిగా ఉన్నప్పుడు బ్రదర్ ఏమనుకోకండి, కొంచెం పెట్రోల్ కొట్టించలేకపోయాను అని. పర్వాలేదు బ్రదర్, మళ్ళీ ఎప్పుడైనా అవసరం తీసుకెళ్ళండి అంటాం. ఆ మధ్యన ఎప్పుడు ఏదో చిన్న మనస్పార్థం వచ్చి ఆ బ్రదర్ నీ గురించి ఏదో అన్నాడు, నువ్వు ఆ బ్రదర్ గురించి ఏదో అన్నాడు అని అంటే బండి అడగడానికి వెళ్తే, బ్రదర్ ఏం కాదండి, చిన్న అర్జెంట్ పని ఉందండి, మా ఊరు వెళ్ళాలండి, అల్లదండి ఇదండి అని చెప్తాం. ఎందుకు ఇది అంతా ఎక్కడ వచ్చేసింది అని అంటే, ఇదిగో దీన్ని చూసి ముందు బండి ఇచ్చేస్తే ఏమనుకున్నావు, మా బ్రదర్కి నేను బండి ఇచ్చాను. ఎవరో మీ తమ్ముడో మీ అన్నయ్య ఎవరో వచ్చి అడుగుతారు, అదే టైంలోని అడిగితే లేదురా మా చర్చి బ్రదర్ ఒక బండి పట్టుకెళ్ళారా అని చెప్తావు. నాకంటే ఎక్కువైపోయారు వాళ్ళు అని అంటే, అవును రా వాళ్ళే ఎక్కువ అంటావు. అప్పుడు ఆ దానిని బట్టి నీకేమనిపిస్తుంది అంటే, నేను ఎంత ప్రేమను కలిగి ఉన్నానో అంత అయిపోద్ది. ఆ తర్వాత బండికి ఎక్కడో ఎక్కడో పాపం మరి వెళ్ళేటప్పుడు మరి ఏదో తగులుతాయి కదా, అలా తగిలి తెచ్చిన తర్వాత అలా పెట్టి చూసిన తర్వాత చూస్తావు. ఫస్ట్ మనసులో మాత్రము బాధ ఉంటుంది, బయటికి మాత్రం పర్వాలేదు బ్రదర్ పర్వాలేదు, చేయించేసుకుంటాను లేదండి నేను తీసుకెళ్ళి లేదండి నేను ఇలా ఎక్కడలేనంత ప్రేమ కారిపోతుంటుంది. గేట్ నుంచి బయటికి వెళ్ళినంత వరకు 100 సార్లు బ్రదర్ ఓకే బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ బ్రదర్, ఇదే ఉంటుంది. వచ్చి ఇంకా ఇంటి లోపలికి రాకముందే బ్రదర్ మంచినీళ్ళు, డ్రింక్, ఇదే అంట. ఇవి ఈ చుట్టుపక్కల ఒకవేళ మనం ఉంటే ఇదే జరుగును. ఎక్కడ ఆయా ప్రాంతాల్లో అలా ఉంటున్నాం, ఏదో ఫోన్లో మాట్లాడుకోవడాలు తప్ప ఇంకేమి మామూలు అయితే ఈ కూరలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏమి ఉండవు కదా, కూరలు ఏమి ఉండవు. వీటిని చూసేసే మనం ప్రేమ అంటాం. ఆ టైంలో మీ ఇంటికి ఎవరో మీ చుట్టాల బంధువులు ఎవరో వచ్చి చూసారా మా సంఘంలో, వాళ్ళకి మాకు సంబంధమే లేదు, వాళ్ళెవరో మేమెవరో, కానీ మేమంటే ప్రాణం పెడతారండి, మంచిదే అది. అలాంటి ప్రేమ చూపించాలి, అది కూడా ఉంది. 2 ప్రేమలు చూపించాలి మనం. కానీ నువ్వు ఎప్పుడైతే దైవిక ప్రేమను కలిగి ఉన్నప్పుడు, నీ సహోదరుడు తప్పు చేసినప్పుడు, నీ సహోదరి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరిచేస్తావు చెప్పి. దైవిక ప్రేమ ఏం చేస్తుంది? పాపాన్ని కప్పిపుచ్చుతుందా లేకపోతే ఏమో సరిచేస్తుందా? సరిచేస్తుందండి. కానీ లౌకికమైనటువంటి ప్రేమ ఏం చేస్తుంది అని కప్పిపుచ్చుకో. ఎందుకంటే నీకు ఆ వ్యక్తి మీద ఏంటంటే బాండింగ్ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. తప్పు చేసిన కప్పిపుచ్చుకునే మనస్తత్వం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మనకి. మనం ఎవరినైనా ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తులు తప్పు చేస్తున్నప్పుడు అరే ఇది తప్పురా అని చెప్పం మనం. పోన్లేరా అది అందరు చేసిన తప్పులేవు, నువ్వు చేసావురా, నువ్వేమి పెద్ద ఏం తప్పు చేసినావు, నువ్వు అంతగా ఫీల్ అయిపోతావు, ఏం పక్కన పెట్టే అని సరిపుచ్చుకుంటావు అనమాట. అలాంటి ప్రేమలు ఎంటర్ అయిపోయి ఎక్కడికి? మొదటి సంఘకాలంలో దగ్గర ఉన్న ప్రజల దగ్గరికి ఎంటర్ అయిపోయింది. అందుకే అక్కడ ఉన్నటువంటి నిజమైనటువంటి చిన్న ఆ గుంపు ప్రజలు వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు ఖండిస్తున్నారు అది తప్పు అని. ఖండిస్తూ ఉంటే ఏంటి మేము కూర ఇవ్వడం తప్ప అంటున్నారు వాళ్ళు, మేము బండి ఇవ్వడం తప్ప అంటున్నారు. అమ్మ నువ్వు బండి ఇవ్వడం తప్పు కాదు, నువ్వు కూర ఇవ్వడం తప్పు కాదు, కానీ దానికంటే అధికమైనది ఇంకోటి ఉంది. ఏమిటి తెలుసా అండి? ఇందాకే మనం మధ్యలో ఒకసారి చెప్పుకున్నాం, నువ్వు ఏ వాక్యం అయితే వింటున్న ఆ వాక్యము నీ జీవితంలో నువ్వు దాన్ని జీవించి చూపించాలి. వింటున్న వాక్యాన్ని ఇతరులకు తెలియచేయాలి అనేసి ఇంకా మనం నెక్స్ట్ వీక్ అది చెప్పుకుందాం, అది వస్తుంది. చూడండి దేవుని యొక్క ఆత్మ మన మీద ఎలా పనిచేస్తుందో చూడండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఆదివారం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం.
వెళ్ళిపోయి ఏం చేస్తాం? మళ్ళీ ఎవరి పనులకు వాళ్ళే బిజీ అయిపోతాం, అంతేనా? మరి ఎవరి పనులకు వాళ్ళే బిజీ అయిపోతుంటే ఈ వర్తమానం ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్ళడానికి వెళ్తుందా? కనీసం మన ఇంటికి వచ్చిన చుట్టాలకైనా మనం తెలియజేస్తున్నామా? చక్కగా చికెన్ కూర, మటన్ కూర వండి పెట్టడం అయితే చేస్తాం, కానీ వాళ్ళకి కావాల్సినవన్నీ దగ్గరుండి చూసుకుంటాం, ఏ లోటుపాటు రాదు అసలు. మరి ఎందుకు వర్తమానం చెప్పావు? ఎందుకు వాక్యాన్ని పరిచయం చేయవు? ఎందుకు నువ్వు కలిగి ఉన్న వెలుగుని వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అంటే నీకు అసలు దేవుని గురించి సరైనటువంటి ప్రత్యక్షత నీకు లేదు. నీ తల్లి నశించిపోతూ ఉంటుంది, నీ తల్లి పంపించిన డబ్బులు నీకు కావాలి, నీ తండ్రి నశించిపోతుంది, వాళ్ళు పంపించిన డబ్బులు నీకు కావాలి. అంటే నువ్వు ఒక స్వార్థపరురాలివి. సరే, నీ అన్నదమ్ములో లేదా నీ అక్కా చెల్లెల్లో లేదా నీ బంధువులో ఎవరో వాళ్ళ నుంచి ఏదో స్వలాభాల కోసం మాత్రం వాళ్ళతో స్నేహం చేయొచ్చు, కానీ వాక్యం విషయం తెలియచేయకుండా, వాక్యాన్ని పరిచయం చేయకుండా, వాక్యాన్ని చెప్పకుండా నువ్వు ఇలాగే ముందుకెళ్ళిపోయి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఇది తప్పు. ఈ రకంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఎలా నశించిపోతారు? వాళ్ళు దేవుని గురించి తెలియదు కాబట్టి. తెలుసుండి కూడా మనం నశించిపోతున్నాం. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఒక్క నిమిషం ఉండట్లేదండి. ఇంతకు ముందు అయితే చాలా గంటలు ఉండి వెళ్ళేవారు. ఉండట్లేదు. మేము ఉండమంటున్నాను కూడా. నేను వస్తున్నారు, 2 నిమిషాలు ఉంటున్నారు, టీ తాగేసి వెళ్ళిపోతున్నారు అంతే. ఎందుకు అంటే ఇంకా చుట్టూ చూస్తున్నారు. ఇవన్నీ చూసి ఏదో వింత ప్రపంచం దగ్గరికి వచ్చాను రా బాబు. మాట్లాడుతుంటే వాళ్ళు ఏదో సినిమాల గురించి మాట్లాడుతున్నారు వచ్చి, లేకపోతే ఇంకేదో లోకంలో రాజకీయాల గురించి మాట్లాడతారు. మేము అవన్నిటి కట్ చేసి ఏదో మాకు తెలిసిన దేవుని గురించి మాట్లాడడమో, లేకపోతే ఏదో మౌనంగా ఉండడమో, మూగోళ్ళగా ఉంటున్నాం కొన్నిసార్లు. వచ్చినప్పుడు చాలాసేపు మరి ఇంకేంటి సంగతులు, ఇంకేం మాటలు రావట్లేదు. మన రాజకీయాలు మాట్లాడదామంటే ఇంక రావు. లేకపోతే ఇంకేదైనా సినిమాల గురించో లేకపోతే ఇంకేదో న్యూస్ గురించి మాట్లాడదాం రావట్లేదు. వాళ్ళు కొద్దిసేపు చూసి టీ తాగేసిన తర్వాత సరే మనం బయలుదేరుతామండి. ఒకప్పుడు మా దగ్గరికి ఉదయం వస్తే సాయంత్రం వెళ్ళలేదు, 2 రోజులు 3 రోజులు ఉండి వెళ్ళేవారు. అలాంటిది వెంటనే సర్దుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. తర్వాత సంగతి వాళ్ళు గ్రహించారన్న సంగతి పక్కన పెట్టండి. మనకు తెలిసింది చెప్పేయాలి అంతే. వాళ్ళతో మనకి ఏమైనా విరోధాలు కలిగి ఉండడానికి యుద్ధాలు చేయాల్సిన పని లేదు. వాక్యం చెప్తే చాలు, దూరం అయిపోతాం మనం చక్కగా. మీకు ఎవరైనా వాళ్ళతో స్నేహం చేయడం ఇష్టం లేదనుకోండి, సపోజ్ ఇది ఉపయోగించండి. వాళ్ళతో మీకు మాట్లాడడం ఇష్టం లేదు, ఇది ఉపయోగించి చూడండి, చేసి చూడండి ఒకసారి. దెబ్బకి ఇంక జీవితాల్లో నీ దగ్గరికి రానే రారు. ఈ యవనస్తులకి అదే చెప్తుంటాను. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో మీకు ఇష్టం ఉండదు. ఇష్టం లేని వాళ్ళతో మీరు ఏం చేయాలి? ఇదే చెప్పండి, వాక్యం చెప్పండి, వర్తమానం చెప్పండి. నువ్వు ఇది దమ్ముంటే ఇది పాటించుడు అని చెప్పు. దెబ్బకాడు రానే రాడు అంతే. దేవుని గొర్రెపిల్ల అయితే వచ్చేస్తుంది. దేవుని గొర్రెపిల్ల అనుకోండి, ప్రవక్త చెప్పాడు కదా, ఆ గాలం వేసినప్పుడు, ఆ ఎరేసినప్పుడు టక్కుని పట్టి లంగర వేయబడిన తర్వాత వచ్చేస్తాడు వాడు. వాడికి ఏదో తాకుతుంది, హృదయానికి తాకుతూ ఉంటుంది. అవును, వీళ్ళు ఏదో కరెక్ట్గా ఇంత మొండిగా చెప్పినా సరే కానీ ఇందులో ఏదో సత్యం ఉంది అని నమ్ముతారనమాట. సరే, నేను ఈరోజు మరి ఆ మొదటి ప్రేమ ఏదైతే ఉందో అది ఆ కాలంలో ప్రారంభించబడి అది ఈ చివరి కాలంలో కూడా అది కొనసాగుతూనే ఉంది. కానీ ఈ చివరి కాలంలోకి వచ్చేసరికి ఏం జరిగింది అని అంటే, వాళ్ళు కోల్పోయిన ఆ మొదటి ప్రేమ ఈ కాలంలో దిగొచ్చింది. 1963 దిగొచ్చింది. కేవలం మేఘం మాత్రం కాదండి, ప్రేమ, దేవుని ప్రేమ దిగొచ్చింది. దేవుని ప్రేమ దిగొచ్చి ఆ ప్రేమ ఇప్పుడు అందరిలోనికి వచ్చింది. అందరికీ దేవుడు ఇచ్చాడు, కానీ ఆ ప్రేమ అందరూ స్వీకరించట్లేదు. కొంతమంది మాత్రమే తీసుకుంటున్నారు. ఆ దైవిక ప్రేమ ఎక్కడ ముద్రించబడి ఉన్నది అంటే 7 ముద్రల్లో ముద్రించబడదని ప్రవక్త చెప్పారు. అది ముద్రల్లోని 6వ ముద్రలో దాని గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన ఆ అగాపే ప్రేమ, ఆ ఫిలియో ప్రేమ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రేమ ఇప్పుడు దిగొచ్చింది అన్నాడు ఆయన. అందుకే మరి హిందీలోని పాట పాడుతుంటారు, అది ఏదో పాట ప్రేమ గురించి, ప్రేమ తెలుగులో దాన్ని తర్జుమా చేశారు ఏండి. అది కాదు, హిందీలోనే తెలుగులోనికి దిగొచ్చింది. ఒక పాట పాడుతుంటారు కదా, ఏం పాట అమ్మా, ఏమన్నా తెలిసిందా? దివ్య ప్రేమ హిందీ, తెలుగు ప్రేమ మేఘము ధరించి. ఎందుకు వాళ్ళు తర్జుమా చేశారు అలాగా? వాళ్ళకి ఆ ప్రత్యక్షత వచ్చింది. ఈ కాలంలో దేవుని ప్రేమే దిగొచ్చింది. మొదటి సంఘకాలం ఆ దేవుని ప్రేమను కోల్పోయారు. మిగతా సంఘకాలంలో దేవుని ప్రేమను కోల్పోయి అలా ముందుకు వచ్చారు. కానీ ఈ కాలం దగ్గరికి వచ్చేసరికి దేవుని ప్రేమ దిగొచ్చింది. ఇప్పుడు ఆ దేవుని ప్రేమ ఇప్పుడు నీలో పెట్టబడింది. మరి దేవుని ప్రేమ ఎలా ఉంటుంది?
దేవుని ప్రేమ చాలా కఠినంగా ఉంటుంది. అది గుర్తెట్టు. దేవుని ప్రేమ అంటే నువ్వు అనుకుంటున్న మనం అనుకున్న ప్రేమ కాదండి. దేవుని ప్రేమ క్రీస్తు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన చూపించి వెళ్ళాడు. ఆయన ప్రవక్త అంటున్నారు, దేవుని ప్రేమ కలిగి ఉండటం అంటే చాలామంది అనుకుంటారు, మీ పాస్టర్ గారు నిన్ను అతనికి అవసరమైనప్పుడు నీ కోసం ప్రార్థన చేయటము, లేదా నీకు ఏదైనా అవసరమైనప్పుడు నీ కోసం ప్రార్థన చేయటము, లేదా మీ ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఇదిగో ఆ పాస్టర్ గారు వచ్చేసి సమాధి కార్యక్రమాలు చేయటము, అలాగే లేదా ఏ ఆర్థికమైన సమస్య వచ్చినప్పుడు నీ సేవకుడు నీకు సహాయం చేయటం, ఇదే దేవుని ప్రేమ అని అనుకుంటుంటారు. కాదు, దేవుని ప్రేమ అది కాదు అన్నాడు. ఏంటి మరి దేవుని ప్రేమ అని అంటే, ఒకానొక సమయంలోని యేసు ప్రభు వారు దేవాలయం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ చాలామంది వ్యాపారస్తులు అక్కడ వ్యాపారం చేయటం చూసి యేసు ప్రభు వారు దాన్ని చూసి సహించలేక ఒక తాళ్ళుతో పేరినటువంటి కొరడాను తీసుకుని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ వెళ్ళగొట్టి నా తండ్రి గృహాన్ని వ్యాపార గృహంగా మార్చెదరా అని ఆయన అడిగాడా? అదే దేవుని ప్రేమ అయి ఉన్నది అన్నాడు ప్రవక్త. అది ఇప్పుడు నీకు ఎలా అర్థమైంది? ఇప్పుడు అది దేవుని ప్రేమ నీ పిల్లల్ని సరిదిద్దుతుంది. అమ్మ కొట్టొద్దు, చిన్నపిల్లలు వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళకి దెబ్బలు కొట్టకూడదు. కాదు, కొట్టాలి, బెత్తం వాడాలి. నీ పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వాళ్ళు మందలించాలి. వారి హృదయాలు గాయపడిపోతాయి, పసి హృదయాలు. మరి బైబిల్లోని ఈ పరిశుద్ధ గ్రంథానికి తెలియదా ఆ పసి హృదయాలు అనేసి? ప్రవక్తకు తెలియదా అది పసి హృదయం అనేసి? సరిచేయాలి. సంఘంలోని ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు డీకన్ బ్రదర్స్ ట్రస్ట్ ఎవరైనా ఉండి వాళ్ళు అమ్మో వాళ్ళ సిస్టర్ గారు ఏదనుకుంటారు, మా పిల్లల్ని ఏమనంటే ఆ బ్రదర్ ఏమనుకుంటారు, ఇది కాదు, ఇది సరిచేయడం కాదు. ఇది మీరు ఏం చూపిస్తున్నారో తెలుసండి? ఫిలియో ప్రేమ. అది ఫిలియో ప్రేమ. ఎవరైనా సంఘంలోనే ఒక తప్పు చేస్తే మీరు ఖండించాలి, మందలించాలి. వాళ్ళకి తల్లిదండ్రులు బాధపడతారు, లేకపోతే ఎవరో బాధపడతారని చెప్పి సంఘాన్ని స్పాయిల్ చేయకూడదు. అదే ప్రేమ, అది దైవిక ప్రేమ. దైవిక ప్రేమ కఠినంగా ఉంటుంది. అది మనం పాటించి చూపించాలి. ఇక్కడ చాలామంది ఆల్రెడీ కొంతమంది సిస్టర్స్ పాటిస్తున్నారు ఇంటి దగ్గర. ఎందుకంటే నేను వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాను. ఇంటి దగ్గర మీరు పాటిస్తున్నారా లేదా అన్నది నాకు ఇక్కడ సంఘంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది. మీ పిల్లలు కూర్చున్న విధానము, మీ పిల్లలు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఒక్కోసారి వాళ్ళు ఇక్కడికి వచ్చి పాటలు పాడి వెళ్ళడాలు, ఇవన్నీ నేను గమనిస్తున్నాను కదా. గమనించినప్పుడు ఓకే, వీళ్ళు దైవిక ప్రేమను కలిగి ఉన్నారు, వీళ్ళు పిల్లల పట్ల వీళ్ళు దైవిక ప్రేమను చూపిస్తున్నారు, అది నేను చూడగలుగుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరూ లేచి నిలబడి